ముందుగా బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంఘ సేవా సంస్థకి చీఫ్ ప్యాట్రన్గా మాకు ఆశీస్సులు అందిస్తున్నటువంటి పెద్దలు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, మరి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ అధికార ప్రతినిధిగా వర్క్ చేసినటువంటి పెద్దలు, మా నేటి ముఖ్య అతిథి గారు డాక్టర్ సముద్రాల వేణుగోపాచారి గారు విచ్చేసి గారు ఉన్నారు. వారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారిని పుష్పామృతులు చేయవలసిందిగా మరి వారిని మన పర్వతాల షెఫ్ వైస్ ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాను. మా వైస్ ప్రెసిడెంట్ పర్వతాల షెఫ్ గారు పూమాలతో సత్కరిస్తారు. పూమాలు ఏంటి సార్కి అయినా సార్ మెడలేండి సార్, మెడలేండి సార్. ఓకే, ఇప్పుడు శ్రీవాణి గారు సభకు ముందు పరిచయం చెప్తారు. అందరికీ నమస్తే. ముందుగా ఓం పాజిటివ్ వైబ్రేషన్ కోసం నాకు రామాయణం చెప్పడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి 2 మాటలు రాముని గురించి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఓం గం గణపతియే నమః. ముందుగా శుభాకాంక్షలు. మరియు బల్లెం వేణుమాధవ్ గారికి, తండ్రి గారు, ఆయనకి పుట్టినరోజులు మళ్ళీ జరుపుకోవాలి. ఇంకా పెద్ద సినిమాలు తీయాలి. 30 సినిమాలు తీశారు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, ఎప్పటి నుంచో పరిచయాలు పెద్దలకి నమస్కారం. వేణుగోపాల్చారి గారికి, మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మీ శ్రీవాణి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా అడాప్టెడ్ డాక్టర్ శ్రీవాణి అరుంధతి గారు చెప్పినారు. ఇప్పుడేమో గణపతి వందనం నుంచి ఇప్పుడు స్తోత్రం నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ శ్రీవాణి పేరులోని సరస్వతి ఉంది కాబట్టి ఆమె నుంచి స్టార్ట్ చేశాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గణపతి స్తుతి అయిన తర్వాత పెద్దలు, గౌరవనీయులు, మాకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి, నాకు చాలా తక్కువ కాలం పరిచయం వారు, కేవలం మా ఇద్దరి పరిచయం 25 సంవత్సరాలు మాత్రమే. వారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వచ్చి, అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా చేసినప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు, మా సంస్థ గర్వంగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ యాదవ్, ఎందుకంటే విశిష్ట పురస్కారం అనేది 1992 సంవత్సరంలో శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చాం. ఆ బయట అప్పుడు రామారావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే అదంతా దొరకడం జరిగింది. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు. అప్పుడు మినిస్టర్గా ఇద్దరు వచ్చారు. అప్పుడు ఈయన రాష్ట్ర మంత్రిగా, సారేమో కేంద్ర మంత్రిగా మా ప్రోగ్రాంకి రావడం జరిగింది. అప్పటి నుంచి 25 సంవత్సరాలుగా మా ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు మా బల్లెం వేణుమాధవ్ ప్రోగ్రాం అంటే హీరో రాజేంద్ర ప్రసాద్ ఉండాల్సిందే, డాక్టర్ వేణుగోపాచారి గారు ఉండాల్సిందే, సాయి వెంకట్ ఉండాల్సిందే. ఇట్లా మనకు ఆస్థానంగా మా పెద్దవాళ్ళుగా వారు ఉన్నారు. సో డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారు కూడా ఇప్పుడు రాబోతున్నారు. ఇంకా కొందరు పెద్దల అతిథులు రాబోతున్నారు. సార్కి ఒక ప్రోగ్రామ్ ఉంది శ్రీనగర్ కాలనీలో. ఆ సమయం ఇచ్చినా కాబట్టి ఇవాళ మనం ప్రారంభం ఎక్కడ విఘ్నం లేకుండా స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడు రవీంద్ర గోపాల గారు మనకి దర్శక నిర్మాత, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ దేనికి తెలుగు సినిమా రచయితల సంఘానికి వారు వచ్చారు. వారు మరి రాఘవేంద్ర స్వామిగా మెప్పించారు, దేశం కోసంతో మెప్పించారు, భగత్ సింగ్ సినిమా తీశారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రవీంద్ర గోపాల్ గారు నేటి ప్రత్యేక ఆహ్వానిస్తున్నారు.
వీరిని కూడా గర్వంగా నేను చెప్పుకోవచ్చు. ఇవాళ తెలుగు సినిమా రచయితల సంఘంలో కోశాధికారి నటరాజు గారు ఉన్నా కూడా, ఇవాళ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా కూడా నేను పరిచయం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను. అన్నగారు ఇవాళ అక్కడ పెద్ద పొజిషన్కి వెళ్ళారు. విజేంద్ర ప్రసాద్ గారు, బాహుబలి విజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన జరిగిన ప్లేస్లోకి ఆయన వచ్చారు. గర్వంగా చెప్తాను ఏంటంటే నేను ప్రపోజ్ చేశాను ఫస్ట్ టైం, అందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ కార్యక్రమం ఏందో ఒకసారి చెప్పుకుందాం మనం. బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సంస్థ 1991లో స్టార్ట్ అయింది. 1987లో నా రచనా ప్రస్థానం స్టార్ట్ అయింది. 91లో ఈ సంస్థ స్టార్ట్ అయింది. ఇది సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంఘ సేవా సంస్థ. ఆల్రౌండర్ స్టార్గా కీర్తి గడించినటువంటి నాకు ఇది 52వ జన్మదినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా బల్లెం విశిష్ట పురస్కార ప్రదానోత్సవం మరియు 33వ వార్షికోత్సవ సంబరాలు ఈరోజు చేసుకుంటున్నాము. సో ఇది తేదీ వచ్చి జూలై 27, 2024 సాయంత్రం శనివారం 6:30 గంటలకి. వేదిక తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్, ఫిలిం నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఇక ఈనాటి కార్యక్రమంలో మరి అవార్డ్స్ తీసుకోబోతున్నటువంటి ప్రముఖులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారి పేర్లు మరి ఒక్కొక్కసారి కొంచెం కాలాతీతం అయిన తర్వాత వేదిక పిలుస్తారు. ఎందుకంటే ఇక షో ఉంది, ఇక్కడ అందరు తలకాయ కనబడతాయి, అందుకోసం అక్కడ పిలవట్లేదు. దేవుళ్ళ ప్రభు మనకు అక్కడ నుంచి వచ్చారు. నిలబడండి ఒకసారి. ఈయన పేరు గౌడ, ఏం గౌడ? నరేష్ గౌడ, ఆయన వచ్చారు, కూర్చోండి. అట్లాగే ఎంఎస్ రావు గారు ఒకసారి నిలబడండి సార్. తర్వాత రాజారావు బాబు గారు ఎక్కడ సార్? 6. నాణ్యపంత గారు విజయవాడ నుంచి వచ్చారు. శ్రీవాణి అరుంధతి గారు, కాశీమవరం, భీమవరం. సో ఇట్లా మన రాము గారు, నంబర్ 1 రాజేందర్ గారు, ఆయన పాపం నా చెన్నై నుంచి వచ్చారు ప్రోగ్రామ్ చేసుకొని. సో రాము గారు, టి రాము గారు, దర్శక నిర్మాత. సో ఎడిటర్ వేణు వచ్చారు, ఆయన వెళ్ళబడాలి. వేణు నా సినిమాలకు, హిందీ సినిమాలకు కూడా ఆయన ఎడిటింగ్గా చేయడం జరిగింది వేణు గారు. సో అట్లా హరి టిఎఫ్పిసి నుంచి మనకి అన్ని రకాలుగా సహకరిస్తూ, మరి హరి కూడా నేను కృతజ్ఞతలు ఎప్పుడు హరికి నేను థ్యాంక్స్ చెప్తాను. అట్లాగే మినుముల సంపత్ గారు. తర్వాత ఈ కార్యక్రమానికి సౌజన్యం, వీడియో సౌజన్యం చేస్తున్నటువంటి మన భాస్కర్, గౌని భాస్కర్ గారు, ఆయన గైని భాస్కర్ గారు ప్రతి సంవత్సరం మనకి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఏవి ఒకటి హరి ప్రదర్శిస్తారు. ఒక ఏవి రెడీ అయిందా? దగ్గర ఉంది. బల్లెం వేణుమాధవ్ గారు చాలా కాలం నుంచి నాకు పరిచయం. సార్ దగ్గర నేను డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పటి నుంచి చేశారు. ఇవాళ ఆయన 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 52వ జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో చేసుకోవాలని, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ పెద్దలను మాట్లాడవలసిందిగా. బల్లెం వేణుమాధవ్ గారు తెలుగు సినీ రచయితల సంఘంలో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గోపాల్ కృష్ణ గారు మా ప్రెసిడెంట్. రేపు రాబోయే సెప్టెంబర్ 1వ తారీఖు నాడు 30 సంవత్సరాల వేడుక మేము చేయబోతున్నాం. గతంలో 25 సంవత్సరాల వేడుక చేశాం. అనేక మంది రచయితలు 1936లో భక్త ప్రహ్లాద సినిమాలో చందాల కేశవదాస్ గారు రాసిన సినిమాతో ప్రస్తావనతో మొదలై మొన్నటి బాహుబలి వరకు అనేకమైనటువంటి విజయాలు. ఎక్కడో తెలుగు చలనచిత్రం చిన్న తెలుగుని తీసుకెళ్ళి యావత్ భారతదేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టినటువంటి బాహుబలి సినిమా వరకు వెళ్ళిపోయిందని చెప్తున్నాం. సో తెలుగు సినిమా చిన్నది అనుకున్నారు ఒకప్పుడు. ఆ చిన్న సినిమా ఇవాళ పెద్ద సినిమా అనేకమైన దేశాలలో కూడా గొప్ప సినిమాలాగా పేరు పొందుతుంది. దానికి మూల కారణం మా రచయితలు, మా తెలుగు సినీ రచయితలు చేసినటువంటి కృషి. మొన్న ఆస్కార్ అవార్డు కూడా తీసుకున్నారు. అందులో 4 ఉన్నారు. విజేంద్ర ప్రసాద్ గారు, చంద్రబోస్ గారు, రాజమౌళి గారు, తర్వాత రైటర్ ఉన్నారు సాయి మాధవ్ గారు. సో వీళ్ళందరూ రేపు చేయబోయే ఫంక్షన్లో వీళ్ళందరికీ మేము ప్రత్యేకమైనటువంటి తెలుగు సినీ రచయితల 30 సంవత్సరాల వేడుకలో మళ్ళీ జ్ఞాపకాలు ఇచ్చి వాళ్ళు మరొకసారి వాళ్ళని గుర్తు చేసుకోవడానికి చేస్తున్నాం. సో మా గురువు గారు కూడా రావాలి, మరి వస్తారేమో. సో ఇది బల్లెం వేణుమాధవ్ గారు అనేక సంవత్సరాల నుంచి ఈ రచయితల సంఘానికి ఆయన హెల్ప్ చేశారు. రెండోది ఆయన ఒక డైరీ ప్రింట్ చేస్తారు. మెడ్రాస్లో నేను ఉన్నప్పుడు డైరీ వెతుక్కునేవాళ్ళం. ప్రొడ్యూసర్ల నెంబర్లు కావాలన్నా, ఆర్టిస్టుల నెంబర్లు కావాలన్నా మేము డైరీ వెతుక్కొని ఆ డైరీలో పేర్లు చూసుకొని పోయి వాళ్ళ దగ్గర ఉన్న సినిమాలు కొనుక్కునేవాళ్ళం. సో అదే రకంగా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత వేణుమాధవ్ గారు ఆ డైరీని ప్రింట్ చేస్తున్నాడు ప్రతి సంవత్సరం. ఆనందంగా ఉంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే ఉన్నాడో ప్రతి సంవత్సరం
ఆయన పేరు మీద ఇన్ని సంవత్సరాలు చేయడం అనేది ఆయనకు ఈయనకే దక్కింది, ఇంకెవరు చేయలేదు. నమస్తే. తర్వాత ఇప్పుడు బల్యం సినీ మా మీడియా డైరెక్టరీ 18 సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రంతో తీస్తూ ఉన్నాం. మరి ఈ 2023-2024 సంచికలు 2 సంచికల్ని ఇవాళ ముందు వచ్చిన అతిథులందరికీ ఉచితంగా నా బర్త్డే రోజు ఇవ్వాలని సంకల్పించాను. ఒక్కొక్కరుగా వచ్చి వరుసగా వేణుగోపాల్చారి సార్ చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణాశేషి గారు ఇప్పుడే వచ్చారు, వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రండి. సెన్సార్ బోర్డు సభ్యులు కృష్ణాశేషి గారు, ప్రముఖ వాస్తు నిపుణులు, సామాజికవేత్త. సో వేణుగోపాల్చారి సార్కి మన పర్వతాలు చెఫ్ 2 సెట్లు ఇస్తూ ఉంటే ఒక్కొక్కరు వచ్చి తీసుకోండి. ముందుగా ఎడిటర్ వేణు. అక్కడ వేణు అక్కడ తీసుకో, సార్తో తీసుకో. ముందుగా మా సినిమా ఎడిటర్ వేణు గారు, నా పేరే. సార్ పట్టుకోండి, ఫోటో తీస్తాను. ఇది చూడండి, రైట్ దగ్గర రైట్ సార్. 1 సెకండ్. ఎస్, ఓకే సార్. గైని భాస్కర్ గారు, మీరు ఆ కెమెరా పక్కకు పెట్టేసేయండి. ఇవి 200 రూపాయలు ఖరీదు చేసేవి 2 పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నాం. ఎంఎస్ రావు గారు. ఎంఎస్ రావు గారు కూడా తీసుకుంటున్నారు. లక్ష్మా చౌదరి గారు. సార్ ఉండండి, ఒక్క నిమిషం. సార్ సార్ శేష్మా చౌదరి గారు. ఎస్, శేష్మా చౌదరి గారు అడ్వకేట్. మరి ఇవ్వకుంటే కేసు అవుతుంది మాకు. ఒక్క నిమిషం. వెయిట్ వెయిట్. మాకు ఇన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న టిఎఫ్పిసి హరి గారు 2 పుస్తకాలు. ఒక్క నిమిషం. వెయిట్. శ్రీ ప్రి కృష్ణాశేష్ గారు. సరిగ్గా. శ్రీ రవీంద్ర గోపాల్ గారు. శ్రీ పర్వతాలు చెఫ్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సముద్రాల వేణుగోపాల్చారి గారికి కృష్ణాశేష్ గారు అందిస్తారు 2 పుస్తకాలు. మరి సార్ కేకపోతే నెక్స్ట్ టైం రాడు సార్. సార్ సార్ ఒక్క నిమిషం. తర్వాత ఇక్కడ కెమెరా చేస్తున్న అబ్బాయి, ఆయన పేరు రమేష్ రమేష్ గారు, రండి. కాంతికృష్ణ గారు మీరు తీసుకోవాలి. మళ్ళీ ఉంటుంది అవార్డు. ఇదేమో మీకు ఇది బుక్స్ ఇస్తున్నాం. నా బర్త్డే సందర్భంగా బుక్స్ పంచుతున్నాం. కాంతికృష్ణ గారు తీసుకుంటున్నారు. వారి అతిథి కూడా వేదిక మీదే కూర్చోవలసిందిగా కోరుతున్నాను. కాంతికృష్ణ గారిని విశిష్ట అతిథి కాబట్టి వేదిక మీదే కూర్చోవలసిందిగా కోరుతున్నాను. తర్వాత టి రాము గారు, దర్శక నిర్మాత టి రాము గారు. ప్రముఖ దర్శక నిర్మాత టి రాము, నంది అవార్డు గ్రహీత. సార్ సార్ 1 సెకండ్ ఇక్కడ. ఎస్, డన్. శ్రీవాణి అరుంధతి గారు. భీమవరం నుంచి ఇంత దూరం వచ్చినటువంటి మేడం మేడం మావులు గారు, కాశీ మావులు గారు, నేటి అవార్డు గ్రహీత కూడా వారు. బొక్కు కూడా. నంబర్ 1 హీరో రాజేంద్ర గారు, సినిమా పేరు నంబర్ 1 హీరో. మేడం తెలంగాణ మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు, చెన్నై నుంచి వచ్చారు. సార్ సార్ మేడం 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 సార్ పైకి వెళ్ళండి. వేదిక మీదకి రండి అని. ఇంకెవరు వరుసగా గన్మ్యాన్ గారు రండి సార్, తీసుకోండి. పాపం 24 గంటలు వారు సార్ సేవలో ఉంటారు, వారికి కూడా రండి ఇవ్వండి. మన నెక్స్ట్ ప్రోగ్రామ్కి సార్కి గుర్తు చేసి మరి తీసుకొస్తాం మా ప్రోగ్రామ్. సార్ తర్వాత ప్రభు గారు తీసుకుంటారా మీరు? మీరు మీ పేరేంటి? రండి. రెడ్ టీ షర్ట్ సార్.
పవన్ గారు చెప్పారు, తీసుకున్నారా మీరు? తీసుకోండి, వాళ్ళు తీసుకోండి. మరి అవకాశం తీసుకొని వాళ్ళకి ఇవ్వండి. మీకు ఇయ్యలేదా? ఏం పేరు? అశోక్ గారు. నెక్స్ట్ అశోక్ గారు, ఈయన తీసుకున్నారు. ఇవి ముందు వచ్చిన వాళ్ళకి, లాస్ట్ అయిపోయిన వాళ్ళు, లేట్ వచ్చిన వాళ్ళకి లేవు, ముందే చెప్తున్నా. సార్ ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. వెయిట్ నెక్స్ట్ మిత్రుడు, మీ పేరు? రామకృష్ణ గారు. నెక్స్ట్ ఇంకా తీసుకున్న వాళ్ళకి వచ్చారు, రండి సార్. నాకు పేరు తెలియదు, ఒక పేరు చెప్పకుండా వచ్చి తీసుకోండి. మీరు క్యాప్ సార్, మీరు రాలే. మొహమాటం ఏం లేదు, అందరికి ఇస్తున్నాం. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత ఎవరు వచ్చినా ఇవ్వు, సమస్య లేదు. సార్ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ పేరు సార్? ఎస్ శ్రీధర్ గారు. వెయిట్ ఓకే సార్. ఆ? అయిపోయినాయా? అవి వేరే ఆపేయండి, ఇక అవి ఒక కొందరు అయిపోయినాయి కాబట్టి ఇంతతో ఇది ముగిసింది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ముందే చెప్పాం కదా, రైట్. వచ్చిన వాళ్ళంతా అదృష్టం. తర్వాత వేణుగోపాల్చారి గారు ఏవి అనగానే ఏవి స్టార్ట్ చేస్తారు. లైట్ తీయాలి. బల్లెం వేణుమాధవ్ గారి బర్త్డే సందర్భంగా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఏవి ఇప్పుడే మీ ఏవి పడ్డది, మీరు మెట్ల దగ్గర ఉన్నారు, జస్ట్ మీరు లిఫ్ట్ ఎక్కుతున్నట్టున్నారు బహుశా. సరే, ఇక మిగతా కార్యక్రమం సాయి వెంకట్ గారు వచ్చారు. మరి ఆయన వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సన్మానకర్త అన్న. సన్మానకర్త గారు వచ్చారు. తర్వాత ఎంఎస్ రావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాను. కొంచెం ముఖ్య అతిథులకు ముందు సీట్లు వదిలిపెట్టండి. నానే పంతగాని గారు, రాజేంద్ర గారు, గౌని రాజబాబు గౌడ్ గారు, రాము గారు దర్శక నిర్మాత. మహిళల్ని మళ్ళీ పిలుస్తాను. ఆ తర్వాత ఇంకెవరు అవార్డు గ్రహీతలు? రైట్, డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్ గారు వచ్చారండి. శ్రీనివాస్ గారికి ఇప్పుడు ఒక అరుదైన పురస్కారం ఉంది. వారికి ఏంటంటే పర్వతాల చెఫ్ గారు ఉన్నారా? వేణు, అక్కడ బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ కట్ అయినది. మీరు ఏం చేశారంటే కట్ట వినండి, అది తీసుకోండి. బుక్స్ చెప్తా నేను. అందులో 20, 21, 22, 23, 24 వరకు ఎండ్ ఒక డబల్ ఉంది, పక్క పెట్టండి. ముందు 20 నుంచి లెక్క పెట్టండి. 20, 24 వరకు డబల్ ఇవ్వద్దు, మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి మనం. సరే, ఇది ఇప్పుడు వేణుగోపాల్చారి సారు, సాయి వెంకట్ గారు ఇద్దరు 2 పుస్తకాలు ఇస్తారు. డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్ గారు రచయిత, నటులు, నిర్మాత. అంటే ఈయన ఏం చేశారంటే 4 సంవత్సరాలు డైరీ యాడ్ ఇచ్చారు, బుక్ తీసుకోలేదు. పనిష్మెంట్ ఈ రకంగా ఇస్తున్నాం. సార్ ఒక్క నిమిషం ఇక్కడ సార్ ఫోటోలు కరెక్ట్గా తీయండి, మళ్ళీ ఏలే అంటాడు సార్. ఇంకెవరైనా అవార్డు అయితే ఉన్నారా సార్? ఇంకా వచ్చేవారు ఉన్నారా? తర్వాత కాశీ మావులు గారు భీమవరం నుంచి వచ్చారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నారు. శ్రీవాణి అరుంధతి గారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నారు. ఇప్పుడు ప్రోగ్రాం గురించి ముందుగా లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. కార్తికృష్ణ గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు వారు. మరి ఈ మధ్య మాకు స్పాన్సర్గా రెగ్యులర్గా అన్ని కార్యక్రమాలకు మాకు ఆర్థిక సహాయం అందిస్తూ ఈ కార్యక్రమాలకు మొమెంటో ప్రధానోత్సవానికి ఆమె తన వంతు సహకారాన్ని అందించారు.
వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆడవాళ్ళు మనకు లక్ష్మిలాగా మనం ఏదైనా ప్రారంభిస్తాం కాబట్టి ప్రారంభోపన్యాసకులుగా వారే ఇవాళ మాట్లాడడం. సాహిత్య సరస్వతికి సభా సరస్వతికి నమస్సుమాంజలు. వేదికను అలంకరించిన సముద్రాల వేణుగోపాల్ గారు చిరపరిచితులు. చాలా వేదికల మీద మనం కలుసుకోవడం జరిగింది. మీకు నా శుభాభివందనాలు. అలాగే సాయి వెంకట గారు తదితర పెద్దలందరికీ కూడా ఆ శుభాభివందనాలు. వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా అలాగే శుభాభివందనాలు, శుభాశీస్సులు. మన బల్లం వేణుమాధవ్ గారు ఆల్రౌండర్, ఎక్కువగా మాట్లాడడం భావ్యం కాదు. ఆయన గురించి చాలా చక్కటి విషయాలు మనం ఏబీలో చూసాము. 3 సంవత్సరాలుగా నాకు బాగా పరిచితులు. ఇప్పుడు ఉన్న మన ప్రసాద్ గారు ఇంకా రాలేదు. ఆయన ఒక్క నిమిషం ఇంకొక అవార్డు అయితే రాలేదు వేదిక మీదకి. గౌడ గారు, ఏం గౌడ గారు? నరేష్ గౌడ్ గారు. మీరు దేవుని ఉన్న ప్రభు అని మాకు గుర్తు, అందుకే నరేష్ గౌడ కన్ఫ్యూజ్ అవుతున్నాను. నిర్మాత మరి ఎక్కడ కింద కూర్చున్నారండి వీధికి మాట్లాడుకో. సాహిత్య ప్రపంచంలో గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవరాలుగా సాహిత్య పరిచయం ఉన్న బల్లం వేణుమాధవ్ గారు, అలాగే సినిమా పరిచయం ఉన్న రచయితగా, యాక్టర్గా, అన్ని రకాలుగా, అంటే సంగీతం సారథ్యం అన్ని రకాల, అంటే ఒక మాట పాట ఆట అన్నట్టుగా అన్ని రకాలు ఉన్నాయి ఆయనకి. ఏమని వర్ణించడం అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయన అనుబంధం రాముడికి హనుమంతుడికి ఉన్న అనుబంధం లాంటిది. కిందసారి ఆయన పుట్టినరోజు నాడు మనం డైరీ రిలీజ్ చేసిన రోజునే వాళ్ళ అనుబంధం మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళందరితో కూడా లక్ష్మీ పార్వతి గారి గురించి కానీ ఆయన ఏది మాట్లాడినా కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటాము. ఎవరి గురించి కూడా ఎక్కడ చిన్న అంటే బొమ్మ బొరుసు అంటారు కదా, తప్పుగా మాట్లాడడం అనేది నేను ఇప్పటివరకు వినలేదు. చాలా పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే నేను మెడిటేషన్ అవన్నీ చేస్తాను, మనుషుల్లో ఆరా ఎంతవరకు ఎలా ఉంది ఏంటనేది చూస్తాను కాబట్టి అమ్మవారి ఉపాసకరాల్ని. ఆయన అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు కూడా, అంటే శివ కుటుంబం ఆశీస్సులు, అంటే ఆ శివ కుటుంబంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు విఘ్నేశ్వరుడు, అలాగే కుమారస్వామి ఎలాగా తల్లిదండ్రులు జయించారు అవన్నీ మనకి వినాయకుడి తొందరలోనే వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి ఆయన ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఉన్నారు. ఎందుకంటే మంచి తల్లిదండ్రులు గడుపున పుట్టి ఇంత విశిష్టమైన వ్యక్తిగా ఇలా ఎదుగుతారని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఊహించి ఉండరు. అలాగే ఒక కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటే ఆ పిల్లలు కూడా చక్కటి పిల్లలు అవుతారు. ఇప్పుడున్న పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో, రాజకీయాల గురించి నేను మాట్లాడట్లేదు, ఎవరైనా సరే ఏ పాత్రలో ఉన్నా కూడా, ఏ పార్టీల్లో ఉన్నా కూడా అందరూ మనుషులమే కాబట్టి కుటుంబ వ్యవస్థ బాగుంటేనే ఆ పిల్లలకి, మనం చక్కగా ఉంటేనే ఇంకోటికి ఏదైనా చెప్పగలుగుతాం. అందుకని వాళ్ళ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఆయన కూడా వాళ్ళ కడుపున పుట్టినందుకు మనందరం కూడా మంచి తల్లిదండ్రులు కడుపున పుట్టాం కాబట్టి ఇట్లాంటి ప్రముఖమైన వ్యక్తుల సమక్షంలో ఉండడం కూడా జరుగుతోంది. అలాగే ఆయనకి అందరి తరఫు నుంచి శుభాశీస్సులు, శుభాకాంక్షలు. పుట్టినరోజు ఇంకా ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుని ఇంకా చాలా సినిమాలు తీయాలి. ఎందుకంటే చాలా సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన కూడా దర్శక నిర్మాతగా, ఇంకా అందులో నటుడుగా కూడా చాలా వేషాలు నిన్ననే మాట్లాడుకున్న ఆయన గురించి. ఇంకా ఇంకా పాత్రలు పోషిస్తూనే ఉంటానని చెప్పారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులు, ఆయన అభిమానం ఎప్పటికీ పోగొట్టుకోకుండా ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బల్లం వేణుమాధవ్ గారికి, ఈ సంస్థకి, ముఖ్యంగా ఆయనకి సముద్రాల వేణుగోపాలాచారి గారు, ఎందుకంటే ఆయన అంటే చాలా గౌరవం నాకు. ప్రతి వేదిక మీద కూడా ఆయన ఏదో ఒక విషయం, చక్కటి విషయాలు చెప్తారు. ఆయన ఆ విషయాలు చెప్తుంటే కొత్తగా, అంటే ప్రతిసారి ఒక కొత్త విషయం చెప్తూ ఉంటారు. అది వినాలని చెప్పి ఇవాళ ఏం చెప్తారో కూడా మనందరం కూడా విందాము. శుభాభివందనాలు. ఇప్పుడు కృష్ణాశేష్ గారు మాట్లాడతారు. వేదిక మీద ఆశీలైన పెద్దలు, వేదిక ముందు ఇచ్చేసిన అతిథులకి, నాతో పాటు అవార్డు అందుకోబోతున్న అవార్డీస్కి శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒకటి చేయాలని తలంపు ఉంటుంది.
ఈ మధ్యకాలంలో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ జరిగినప్పుడు ఒక మొక్క నాటండి పర్యావరణాన్ని కాపాడండి అంటున్నారు. ఆ ప్రక్రియలోనే బల్లు వేణుమాధవ్ తన పుట్టినరోజు సందర్భంగా కళాకారులను పిలిచి వాళ్ళకి అవార్డు ఇవ్వటం చాలా గొప్ప విషయము. అటువంటి వినూత్నమైన కార్యక్రమం చేసి అందరినీ ఫిలిం ఛాంబర్కి పిలిపించడానికి చాలా గొప్ప విషయం. వాళ్ళకి నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. చిత్రపరిశ్రమకి ఫిలిం ఛాంబర్ అనేది ఒక దేవాలయం లాంటిది. ఇక్కడ రావడం అనేది అరుదుగా జరుగుతుంది. కొంతమందికి అవకాశం ఉంటుంది. సినిమా అభిమానులు కూడా ఎంతోమంది ఉంటారు, కానీ కొంతమంది కళాకారులు ఇక్కడ రాగలుగుతారు. అటువంటి ఈ అవార్డు రూపంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి ఈ దేవాలయానికి రప్పించినందుకు బల్లి వేణుమాధవ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. సి నారాయణ గారు ఈ అవార్డులు ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే, ప్రతి ఒక్కరిలో ఒక ఆర్ట్ ఉంటుంది. ఆర్ట్ని బహిర్గతం కావాలంటే ఎవరొకరు ప్రోత్సాహంగా ఉండాలి. వృత్తితో పాటు ప్రవృత్తులు కూడా రాణించినప్పుడు ఆ వ్యక్తికి ప్రత్యేకించి గుర్తింపు జరుగుతుంది. 64 కాలంలో 63 కాలంలో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, కానీ ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? ఎంకరేజ్ చేయాలంటే గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేయగలుగుతుందా? చేయలేదు. కానీ ఆ లోటుని తీర్చడానికి ప్రత్యేకించి బల్లు వేణుమాధవ్ లాంటి వారు ముందుకొచ్చి ఆ ఆర్టుల్లో ఉన్న ముందుకు వెళ్తున్న వారిని ప్రోత్సహిస్తూ ఇటువంటి అవార్డుల కార్యక్రమం ఏర్పాటు చేయటువంటిది చాలా చాలా గొప్ప విషయము. గవర్నమెంట్ చేయలేని పని, చేయటానికి అవకాశం లేని పనిని మన బల్లి వేణుమాధవ్ గారు చేస్తున్నారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి సి నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక మాట్లాడుతున్నారు. ఇలాగ సమావేశం జరిగినప్పుడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఉన్నత స్థాయికి ఎదుర్కొన్న వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తున్నారు. అప్పుడప్పుడే కొంచెం అడుగులు వేస్తూ ఆ కళారంగంలో ముందుకు వెళ్తున్న వారికి కూడా అవార్డులు ఇచ్చి వాళ్ళ గురించి ప్రశంసిస్తుంటే ఒక విలేకరు అడిగారు, ఏమండి ప్రతి ఒక్కరిని మీరు ఉత్తేజంగా గొప్పగా చెప్తున్నారు, దానివల్ల ఏం ఉపయోగం అండి అన్నారు. అప్పుడు నారాయణ రెడ్డి గారు అన్నారు, ప్రతి ఒక్కరిలో కళ ఉంటుంది నిజమే, ఎవరైతే ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఈ కళాకారుల్ని ఈరోజు ఈ అవార్డు అందుకుంటున్న వారిని ప్రోత్సహించినట్టయితే ముందుకు వెళ్తారు, లేకపోతే అక్కడ అయిపోతారు. కానీ సమాజానికి ఎటువంటి లోటు లేదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుచేత ప్రతి ఒక్కరిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అప్పుడు జర్నలిస్ట్ గారు నిజమేలే అని చెప్పి అనుకున్నారు. మనం ప్రతి ఒక్కరు ఈ భూమి మీదకి వస్తాము, ఒక అరువుగా వస్తాము, అంటే ఒక అతిథిగా వస్తాము. కొంతకాలానికి ఈ భూమికి ఎరువుగా మారిపోతాం. అరువుకి ఎరువుకి మధ్యన ఒక పొరవ అనేది ఉంటుంది. అంటే మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము, మన కుటుంబానికి ఎటువంటి గౌరవ మర్యాద తీసుకొస్తున్నామో, సమాజానికి ఏం చేస్తున్నా అనేది విషయాన్ని ఉంటుంది. ఎవరైతే సమాజానికి తన యొక్క సేవలు అందించినప్పుడే అతనికి ప్రత్యేకించి గుర్తింపు వస్తుంది, అతని పరువు నిలబడుతుంది. ఎరువుగా మారటానికి ముందుగా అతని పరువు కూడా కుటుంబానికి సమాజానికి మెరుగుగా ఏర్పడుతుంది. ఒకవేళ అలా కానప్పుడు సమాజానికి చేటుగా ఉన్నప్పుడు అతను ఒక బరువుగా అయిపోతాడు. ఈ వ్యక్తి బరువు భూమి మీద ఎందుకు కూడా ఉన్నా ఒకటే, లేకుండా ఒకటే అన్నట్టుగా భావిస్తారు. అంచేత అతను బరువు అయిపోతాడు. ఆ బరువు అయిన వ్యక్తులు అంటే సమాజం కీడ్ చేసే వ్యక్తులు ఏమవుతుంది, చివరికి ఒక కరువుగా చాలా ఇబ్బంది పడి అనారోగ్య సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలతో కానీ తన అనేవాళ్ళు లేకపోవటం, సమాజం గుర్తించుకోవటం ఆ విధంగా జరుగుతుంది. అతను కరువు కాటకాలతో చివరికి జీవితం ముగించవలసి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా 5 ఊళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. అరువు ఈ భూమి మీదకి మరి అతిథిగా రావటం, ఎరువు భూమిలో కలిసిపోవటం, తర్వాత అరువుకిని ఎరువుకి మధ్యలో పరువు ఉంటుంది. ఏ విధంగా పరువుగా మనం బతకగలుగుతున్నాము. ఒకవేళ బతకలేకపోతే భూమి బరువు అయిపోతాము. ఆ బరువు అయిన తర్వాత ఏమవుతుంది, కరువుగా మారిపోతుంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఇటువంటి సమావేశాలకు వచ్చినప్పుడు వేణుగోపాల్ గారు చాలా లాంటి వారు పెద్ద పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వారు ఎంతో అనుభవంతో ఎన్నో విషయాలు మనం చెప్తారో ఆ విషయాన్ని మనం ఆకలింపు చేసుకుని మన జీవితం కూడా అన్వయించుకుని ముందుకు వెళ్ళినట్టయితే మనం కూడా ఈ జీవితంలో ఒక పరువుగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చిన బల్లి వేణుమాధవ్ గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని చెప్పి నేను ప్రత్యేకించి వారు ఈ కార్యక్రమం చేసినా కూడా అందరూ ఉపయోగపడేటట్టుగాను
ఇద్దరికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వారికి ప్రత్యేకించి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తాతా పవన్ కుమార్ గారు విచ్చేశారు. మరి ఎవరికైతే నమ్మకం రాలేదు సార్, రాండి. తాతా పవన్ కుమార్ గారు, వారి ఫ్రెండ్ రాజ్ కుమార్ గారు, షిల్డి రాజ్ కుమార్ గారు వచ్చారా సార్? మీరు మరి నాకు కలబడకపోతే ఎట్లా తెలుస్తుంది సార్? ప్లీజ్ రండి. వీళ్ళు యూట్యూబ్లో సంచలనం సృష్టించినారు. వాళ్ళది అది ఏమి ఇచ్చారా మీరు? ఇవ్వండి. ఎంతో 1 minute ఉందా? 1 minute వేయండి. అది బాబు ఏ కదా వద్దులే ఎవరైనా పెట్టి వద్దు. దాని సౌండ్ లేదు కదా, సౌండ్ ఉంటుందా వస్తుందా? ఇప్పుడు సార్ పెట్టేది సౌండ్ వస్తుందా? లయన్ సాయి వెంకట్ గారు మాట్లాడారు. సరే తర్వాత మాట్లాడారు. లక్ష్మణ్ గారు, సాయి వెంకట్ గారు మాట్లాడారు. లక్ష్మణ్ గారు ఇవాళ కేఎల్ స్టూడియో ఓనర్గా నాకు పరిచయం. అయితే 36 సంవత్సరాల నా కెరీర్లో ఒక యంగ్ అబ్బాయిగా లక్ష్మణ్ నాకు పరిచయం. ఆయన మర్చిపోయారు, గుర్తు చేస్తున్నాను. నా బండి మీద ఆయన బండి మీద మేము తిరిగాము. అది ఎక్కడో చూశాను ఈ అబ్బాయిని అనుకుంటూ. బాలరాజు గౌడ్ గారి దగ్గర తెలుసు కదా అంటే రిలేటివ్ వాటి గుర్తుకొచ్చింది. ఇవాళ ఎదిగాడు, సొంతంగా స్టూడియో పెట్టుకున్నాడు. గుర్తుపట్టారా లక్ష్మణ్ అన్న? రైట్. ముందుగా ఈరోజు బల్లెం వేణుమాధవ్ గారి బర్త్డే కాబట్టి వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బల్లెం వేణుమాధవ్ గారు వారి గురించి మాట్లాడే ముందు ఈరోజు వేదికను అలంకరించిన మా సముద్రాల వేణుగోపాలాచారి గారు ముఖ్య అతిథిగా, అట్లనే సాయి వెంకట్ గారు, మేడం, వీళ్ళందరూ మిగతా స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. బల్లెం వేణుమాధవ్ గారు గురించి నాకు తెలుసు ఎప్పటి నుంచో. నేను నా రియల్ ఎస్టేట్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత కాంటాక్ట్లో లేము 20-25 years నుంచి. నేను ఇటు జూబ్లీ షిఫ్ట్ అవ్వడము, మా రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్టూడియో స్టార్ట్ చేశాము మేము. ఒక 2 years అయింది. కేఎల్ ఫిల్మ్ స్టూడియో అని మన మణికొండలో అన్ని షూటింగ్కి సంబంధించిన లొకేషన్స్ ఉంటాయి అక్కడ. రిచ్ హౌస్, హాస్పిటల్, పోలీస్ స్టేషను, కాఫీ షాపు, రెస్టారెంట్, పబ్, అన్ని లొకేషన్స్ షూటింగ్కి సంబంధించిన ఒకే బిల్డింగ్లో. తర్వాత గ్రీన్ మ్యాట్ స్టూడియో, అట్లనే ఈ పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. మన చిత్ర పరిశ్రమకు దగ్గర ఉంది కాబట్టి మణికొండ అందరూ బాగా సక్సెస్ అయింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియళ్ళు అన్నీ బాగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలో మేము గండిపేట దగ్గర ఒక 20 ఎకరాల్లో అవుట్డోర్ స్టూడియో కూడా ప్రారంభించబోతున్నాము. సో మీరందరూ చిత్ర పరిశ్రమకి మేము దీన్ని ఏదో డబ్బులు సంపాదించే వ్యాపారంలా కాకుండా చిత్ర పరిశ్రమకు చేసే ఒక చిన్న, అంటే మేము కూడా పరిశ్రమలో పాల్పంచుకొని పరిశ్రమకు తోడ్పాటుకు మాది కూడా ఒక చిన్న సహాయం లాంటిది. అన్ని డబ్బుల కోణంలో చూడలేము. సో డబ్బులే సంపాదించాలంటే వేరే వ్యాపారాలు చేయొచ్చు. సో సినిమా రంగంలో మనం ఏం పని చేయాలన్నా ఫస్ట్ ప్యాషన్, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయగలుగుతాం. ఓన్లీ డబ్బులు అంటే ఆ ఇండస్ట్రీకి డబ్బుల కోణంలో వస్తే వర్కౌట్ అవ్వదు ఇక్కడ. సో మేము మాకున్న సినిమా నిర్మాణం ప్యాషన్తో స్టూడియో స్థాపించాము. అలాగే వేణుమాధవ్ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు బాగా. వారు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మా అడ్వర్టైజ్మెంట్ చేయడము, ఇప్పుడు ఈరోజు పిలిచారు, అవార్డు ఇస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అట్లనే నాకు సాయి వెంకట్ గారు కూడా మంచి మిత్రులు, ఒక 15 సంవత్సరాలుగా. వేణుగోపాలాచారి గారు కూడా నాకు ఎప్పటి నుంచో పెద్దలు, వారు సీనియర్స్, మేము వారి ముందు చిన్న పిల్లలు. సో వీళ్ళందరి సమక్షంలో ఈరోజు వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వన్స్ అగైన్ మళ్ళీ మా బల్లెం వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ముందు ముందు మంచి నటుడు, నిర్మాత, దర్శకుడు, ఆల్రౌండర్. ఆయన ఇంకా అభివృద్ధి చెందాలని, మమ్మల్ని మాలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎదిగినా కొద్దీ ఒదిగే స్వభావం ఉన్న లక్ష్మణ్ గారు చాలా ఇనిషియల్ స్టేజ్లో పరిచయం. ఇవాళ స్టూడియో ఓనర్గా ఎదుగుతుండే అందరికన్నా ఎక్కువ గర్వపడుతున్నాను నేను. వెరీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. అట్లాగే సరే పోనీయండి సార్, పోనీయండి, రాకపోతే పోనీ, ఏ అవ్వట్లేదంట కదా. రైట్. ఇప్పుడు తాతా పవన్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు ఇద్దరు వచ్చారు. వారి స్పందన చెప్తారు. రాజ్ కుమార్ గారు ముందుగా మాకు ఈ పరిచయం చేసింది వారే. ఇక్కడ నిలబడి మాట్లాడండి. Thank you, sir. Once again, many happy returns of the day. Thank you for inviting. This is the first time we are attending an event. We just started 6 months ago, as a Tall Tales Productions ani YouTube nunchi start chestam journey. A movie varaku edagalani మీ అందరిది
help kavali compulsory. So that's it with your blessings, sir. Many happy returns, sir. అలాగే తాత పవన్ కుమార్ గారు. Thanks for this opportunity. Like Raj said, he is my friend from college days. We started YouTube around 8-9 months back, and we started making a lot of web series. I can say 6 to 7 web series, and we started making number of songs, and also we started news analysis channel. I hope we are doing good, and this will continue, and we are about to put our prints into OTT, and eventually want to go to movie as well. That is our intention, and that is our goal. And the recent web series that we made, that has become viral, and it brought us very good name, and hopefully the coming web series also bring the same name to us. Okay, thanks to all for giving me this opportunity. భీమవరం నుంచి వచ్చినటువంటి కాశీ మావులు గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే నమస్కారాలండి. నేను భీమవరం నుంచి వచ్చాను. మా అమ్మగారు ధనలక్ష్మి, మా నాన్నగారు బసవాచార్యులు. భీమవరం పట్టణంలోనే పుట్టాను. ముందుగా మా గురువు గారు, హీరో, నిర్మాత, దర్శకులు, ఆల్రౌండర్స్ గారైన బల్లెం వేణుమాధవ్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చాలామంది, అంటే నేను కొత్తగా వస్తున్నాను, రచయితని, నేను సినిమా కథలు రాశాను, అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాల కోసం చూస్తున్నాను. చాలామంది ఎవరైనా సరే ముందుగా మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళినా మనం సినిమా అవకాశాలు కానివ్వండి, ఏ అవకాశం అయినా సరే. కానీ వేణుమాధవ్ గారు ఎప్పుడూ అలా ప్రశ్నించలేదు. ఆయన ఇంకా ఎంకరేజ్ చేసి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. అది మాకు ప్లస్ పాయింట్ అయ్యింది. నిజంగా ఆయన మాకు పరిచయం అవడం నిజంగా నా అదృష్టం. ఈరోజు నేను ఏ రోజు మర్చిపోలేని రోజు. అందరికీ కూడా ఏదో ఒక స్పెషల్ డే ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్పెషల్ డే అనేది ఉంటుంది. అది నాకు ఈరోజు కూడా అలాంటి స్పెషల్ డే అని అనుకుంటున్నాను. అలాంటి నాకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేసిన బల్లెం వేణుమాధవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు భవిష్యత్తులో అవకాశాన్ని కల్పించి నన్ను ఎంకరేజ్ చేసే నిర్మాతలకు, దర్శకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా మిత్రుడైనటువంటి బల్లెం వేణుమాధవ్ గారు 52వ పుట్టినరోజు జరుపుకోవటం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఇతనికి నంబర్ ఆఫ్ డేస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన ముఖ్య అతిథి అయినటువంటి వేణుగోపాలాచారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ముఖ్యంగా 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు హిస్టరీ క్రియేటర్స్, ఇంకొకళ్ళు హిస్టరీ రీడర్స్. హిస్టరీ క్రియేటర్స్ వాళ్ళు హిస్టరీని సృష్టించుకుంటా పోతే, ఈ రీడర్స్ వచ్చేసి హిస్టరీని చదువుకుంటా పోతారు. హిస్టరీ క్రియేటర్స్ 20% మాత్రం ఉంటే, హిస్టరీ రీడర్స్ 80% ఉంటారు. సో ఇవాళ మనం ఈ యొక్క వేదికని అలంకరించి చేస్తున్నటువంటి వేణుమాధవ్ గారి యొక్క కృషిని చూస్తుంటే, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ది హిస్టరీలో ఇతని 20% సెట్లో ఉన్నాడని మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మనం అభివృద్ధికి రావాలంటే మన ఆలోచన సరళి విధానం చాలా పకడ్బందీగా ఉండాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి. దీన్ని ఏ విధంగా మనం లైఫ్ని లీడ్ చేయాలి అని ఎవరికి వాళ్ళకి స్వతహాగా వాళ్ళకై వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మోసపోకూడదు. ఎవరికి ఏమీ చేయలేదు. ఒక తండ్రి బిడ్డని ఎంతో బాగా చూసుకోవాలని కోరుకుంటాడు, కానీ అదే తండ్రి బిడ్డను చూసుకోవాలని కోరుకోవటం మాత్రమే చేయగలుగుతాడు, కానీ అతనికి అన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశాలు క్రియేట్ చేయలేడు. అట్లాగే తన బిడ్డ కూడాను తండ్రికి ఎంతో బాగా చేయాలని కోరుకుంటాడు. తను కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఉన్నా
చేయలేడు, నిస్సహాయుడిగానే ఉంటాడు. దీనికి అంతటికీ కారణం ఏంటి? మనం ఒక ప్రణాళికాబద్ధంగా మన లైఫ్ని లీడ్ చేయకపోవటమే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం. సో మీరందరూ ఎవరికి వాళ్ళు మనం ఆకాశమే హద్దుగా పయనిద్దామని ప్రయత్నం చేస్తుంటే కనీసం తాడి చెట్టెత్తున్నా ఎదుగుతాం. ఏమ రైట్ ఆర్ నాట్? అంతేకాకుండా ఇక్కడ అభివృద్ధికి రావాలంటే ఒక వ్యక్తికి ఉన్న శక్తి ఏంటి అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న రోజున మనకి సమాజానికి చాలా రకాలుగా ఉపయోగపడతాం. ఇవాళ మనకి ఇన్స్పిరేషన్గా నిన్న జరిగినటువంటి ఒక ఎలక్షన్స్ అనుకోండి, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి హిస్టరీని తీసుకుంటే ఏ వ్యక్తి అయినా తను అనుకున్న ఆశయం కోసం కష్టపడితే రిజల్ట్ వాళ్ళ పాదాల కాడకు వచ్చిందా లేదా? వచ్చింది. కావాలంటే మీకు మనకున్నటువంటి తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ గారిని తీసుకోండి, ఇవాళ ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి, అంతకుముందు జగన్ గారిని తీసుకోండి, ఇవాళ రన్నింగ్లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబుని తీసుకోండి. వీళ్ళందరూ మనకు ఒక రోల్ మోడల్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నామంటే వ్యక్తి సాధించాలని మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటారో ఆ యొక్క రిజల్ట్ వచ్చిందాక నిద్రపోకుండా నిర్విరామంగా కృషి చేద్దామనే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అనుకున్నటువంటి ఆశయానికి ఈజీగా బాటేసుకోగలుగుతారు. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నామని కనుక ఎవరైతే గుర్తిస్తామో అది జరగకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ మనం చేయాల్సిన ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇవాళ ఒక అంబానీ కానీ ఒక అదానీ కానీ వీళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారంటే, ఒక గాడ్రేజ్ కానీ వీళ్ళంతా గొప్పవారు అయ్యారంటే వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రతి వాడి ఇంట్లోకి దూరటం ఎలా అని తెలుసుకున్నారు. అంటే ఇవాళ ఒక గాడ్రేజ్ లాక్ని తీసుకున్నాం, అన్ని రూముల్లో ఉంటాయి. ఏమై రైట్? ప్రతి రూమ్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయి? వాడి మేకింగ్ దాని మీద సిస్టమ్ పెట్టాడు. అట్లాగే ఒక అదానిని తీసుకున్నాం, వాళ్ళు కూడాను వాళ్ళ ప్రొడక్ట్లన్నీ మనకు అన్ని రకాలుగా ఉపయోగపడటానికి ప్లాన్ చేసుకున్నారు. ఒక టాటాని తీసుకోండి, వీళ్ళు కూడా వీళ్ళ ప్రొడక్ట్లని పెంచుకున్నారు, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని, ఒకదాని మీద స్టిక్ ఆన్ కాలేదు. అట్లాగే మనం కూడా లైఫ్లో రాణించాలంటే ఒక్కటే వ్యవస్థ ఒకటే పెట్టుకుంటా కూర్చుంటే ఏమీ రాణించలేము. అందుకే నంబర్ ఆఫ్ యావిగేషన్స్ పికప్ చేసుకోండి, చేసుకున్న వాటిని ఖచ్చితమైనటువంటి ఆశయంతో ముందుకు తీసుకెళ్ళండి. ఇవాళ చిన్న చిన్న స్టూడియోలు పెట్టుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవడానికి రీజన్ ఏంటో చెప్పనా? వీళ్ళు ఇవాళ ఒక ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేస్తారు. అక్కడ కరెక్ట్గా కనుక అవగాహన పెంచుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంగా ఆలోచనతో ముందుకెళ్ళి వాళ్ళ ఊరికే కాదు వాళ్ళ దేశానికి గర్వకారణంగా తయారయ్యే అవకాశం ముఖ్యంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకొని చెప్తున్నాను. వ్యక్తి యొక్క గొప్పతనం తను చేసే చేష్టలను బట్టి ఆధారపడుతుంది. తను కనుక ఒక సమర్థమైనటువంటి వ్యక్తిత్వంతో కనుక ముందుకెళ్ళి ఒక వ్యక్తికి ఉన్నటువంటి పవర్ 8 గంటలు అనుకుంటాం మనం, కానీ అదే వ్యక్తి 10 మంది మీద డిపెండ్ అయితే 80 గంటలు అవుతుంది. అదే వ్యక్తి 100 మీద డిపెండ్ అయితే 100 మంది మీద డిపెండ్ అయితే 800 గంటలు అవుతుంది. అదే వ్యక్తి 1000 మందిని కనుక ఆపరేట్ చేయగలిగితే 8000 గంటలు కూడా అవుతుంది ఒక్క రోజుకి. సో ఈ విధంగా మనం పైకి వస్తే మనల్ని ఎవ్వడూ ఆపలేదు. మనం మన ఊర్లో ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలన్నా చేయాలన్నా ఇలాంటి తత్వంతో పికప్ చేసుకోవాలి మన యాటిట్యూడ్. ఆటోమేట్ అప్పుడు అంతకుముందు మనకి ఒక క్రికెట్ని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంతకుముందు భారత టీంలో ఎవడన్నా సెలెక్ట్ అయితే 100 మందికి, మనకు 100 కోట్ల మంది ఉన్నాం, 10 కోట్ల మందికి ఒక్కటి సెలెక్ట్ అయ్యేవాడు. ఇవాళ ఎప్పుడైతే ఐపీఎల్ లాంటిది వచ్చిందో ఆటోమేటిక్గా 10 రకాల జట్లు ఏర్పడినాయి. 10 రకాల జట్లు ఏర్పడటం వల్ల ఏమైపోయింది? 100 మంది సెలెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. అంతకుముందు 10 మంది నుంచి అవేర్నెస్ మారింది. అట్లాగే సినిమాలు అంతకుముందు ఒక లింగలింగం అంటూ 4 హీరోలే వాళ్ళ గురించే హిస్టరీలుగా చెప్పుకుంటా కూర్చున్నాం. ఇవాళ అట్లా కాదు, ఓటీటీలు వచ్చినాయి. ఈ ఓటీటీల వలన ఏమైందంటే అవేర్నెస్ వచ్చింది. ఎవరి టాలెంట్ ఉంటే వాడు ఆ టాలెంట్ని బట్టి అభివృద్ధికి వచ్చే అవకాశం ఉందని మీకు ఇవన్నీ తెలియని విషయాలు కాదు. ఒక్కసారి గుర్తించి వీటిల్లో ఉన్నటువంటి మంచిని ఒక విధానాన్ని అవగాహన చేసుకొని ముందుకెళ్తే జీవితాలు సస్యశ్యామలంగా ఉంటాయి. మీ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ చాలా ఉన్నతంగా ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎవడో సంపాదిస్తాడని ఎదురు చూస్తూ కూర్చోకూడదు. మనం సంపాదిస్తే మన మనవాళ్ళు గోల్డెన్ స్పూన్తో పడతారు. ఏమై రైట్ ఆర్ నాట్? అంటే ఇక్కడ మనమే సంపాదించి నెక్స్ట్ జనరేషన్కి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో వాళ్ళని మంచి లెవెల్లో పెట్టచ్చు. వాళ్ళు అనుకున్న ఏది కావాలంటే అది వాళ్ళకి అందించవచ్చు. ఓకే, దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే సమాజంలో పైకి రావాలనే దృక్పథం మనకు ఉండాలి. దాన్ని కరెక్ట్ అయినటువంటి యాటిట్యూడ్తో మనం పికప్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తి కావాలనే సంకల్పం వాళ్ళకే
ఉండాలి తప్ప ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఏదో చూసి మాత్రం పోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడు వేణుమాధవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సారు ఏంటంటే గొప్ప వక్త. దాదాపు 2 గంటలు ఆడిటర్లో కూర్చోబెడతారు. ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్కి క్లాసులు తీసుకుంటారు. చాలా గొప్ప మీద ఆ అనర్గల ప్రవాహం నుంచి కొన్ని నేను తీసుకున్నాం. సో దర్శక నిర్మాత రాము గారు మాట్లాడారు. రాము గారు తర్వాత ఆమె పాత్ర అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నేను ముందుగా వేదికని అలంకరించిన ప్రతి అందరికీ పాదాభివందనం చేసుకుంటూ, ముందుగా నేను రంగస్థలం నుంచి వచ్చాను కాబట్టి నన్ను రంగస్థలం నుంచి ఇక్కడ దాకా పంపించిన ప్రేక్షకులందరికీ పాదాభివందనం చేసుకుంటూ, నేను ఇప్పుడిప్పుడే దర్శకుడిగా వస్తున్నానండి, ఇంకా నిర్మాతలు కాదు. కాకపోతే ఫిల్మ్ ఛాంబర్లో నాకు మెంబర్షిప్ ఉంది కాబట్టి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఉందండి. అందువల్ల వేణుమాధవ్ గారు అట్లా వేశారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అప్కమింగ్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వేదిక మాకు ఒక దారి వేస్తుందని, గర్జించే పోలీస్ అనే ఒక చిత్రం మాది త్వరలో ఆడియో ఉందండి. ఆ విషయం తెలియజేసుకుంటూ అందరికీ వేదిక పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటాం. దేవునుల ప్రభు నరేష్ గౌడ. ఈయన నన్ను రిజిస్టర్ ఏం చేశాడంటే దేవునుల ప్రభు అని రిజిస్టర్ చేశాడు. అట్లా గుర్తుండిపోయింది నాకు. నరేష్ గౌడ. కొంచెం కిందికి ఇట్లండి, ఇక్కడ కూర్చోండి. సభను అలంకరించిన ఎంకరేజ్ చేయుటకు మహానుభావులు, మహా మేధావులు మన కోసం ముందుకొచ్చి వాళ్ళ నోటి నుంచి వచ్చే వాక్యాలు తదుపరి తరాలకు కూడా పంచాలంటూ మనకు ఎంకరేజ్ చేయాలని పెద్దలు ఇంత దూరం వచ్చి మనకి ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి ప్రతి ఒక్కరికి పాదాభివందనం. ఇంతటి మహాసభలో ఇలా సమకూర్చాలంటే చాలా తేజస్సుతో అందరినీ సమర్థవంతంగా తీసుకుపోయి అందరినీ ఒకేలా చూసి ఇంతటి సమావేశాన్ని మనకు సమకూర్చిన మన వేణుమాధవ్ సార్ గారికి ప్రత్యేకమైన పాదాభివందనం సార్. ఈరోజు మాలాంటి చిన్న చిన్న కళాకారులను ప్రోత్సహించి ఈ తెలుగు ఫిలిం ఛాంబర్లో మమ్మల్ని కూడా మీరు కూడా మా స్థాయికి ఇలా ఎదగాలని మమ్మల్ని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇంతటి సభలో నాకు కూడా చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతంగా మాట్లాడారు ప్రభు గారు. అదే నరేష్ గౌడ గారు. ఇక శ్రీవాణి అరుంధతి గారు మాట్లాడతారు. నానయ్య పంతగాని గారు తర్వాత వేదికను అలంకరించిన పెద్దలకు, మరి రాబోయే అతిథులకు, వచ్చిన అతిథులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు నమస్కారములు తెలియజేస్తున్నాను. నా మిత్రురాలు అక్కడి నుంచి చెప్పగానే వచ్చింది మనజ సింగర్, గ్రేట్ సింగర్. తనకు కూడా ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ బల్లెం వేణుమాధవ్ గారి ఫిలిం ఇండస్ట్రీని ఇట్లా అందరినీ కలపడాన్ని చాలా అద్భుతం అనిపిస్తుంది నాకు. అంటే కలివిడి మనస్తత్వం, అందరినీ రిసీవ్ చేసుకునే బెస్ట్ రిసీవర్, అండ్ అన్ని కళలు ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. నమస్తే సార్. అండ్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, చిన్న స్థాయి నుంచి కూడా తను కళలు కను అంటూ ముందుకి రావడం, పెద్ద స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు నమస్తే అండి, ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మీ శ్రీవాణి మేడం గారికి అభిమాని నేను. నమస్తే మేడం గారు.
సుస్వాగతం. అయితే ఎన్నో కళాఖండాలను అంటే మూవీస్ని తీస్తూ మనందరికీ పరిచయం చేస్తూ గిన్నీస్ వరల్డ్ రికార్డర్ అయ్యారు. ఆయన పుట్టినరోజు ఈనాడు. అయితే తెలంగాణ నుంచి చాలా మంది ట్రై చేశారు, కానీ ఒక ఉన్నతమైన స్టేజ్ని సంపాదించి గట్టి పట్టుదలతో వాళ్ళ మదర్కి చెప్పారంట సినిమాలకి వెళ్ళిపోతానేననేసి. అంత తర్వాత నన్ను బాగా అభిమానిస్తారు. అమ్మ తర్వాత అమ్మవి కూతురువి అంటారు. అందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ డాడీ. సో ఇలాగే మా సంబంధం అనుబంధాలు కొనసాగాలి. పెద్దలందరికీ నమస్తే. మరి ఇలాంటి స్థాయికి రావాలి. నేను కూడా ఒక కళకన్నాను. ఒక మంచి ముత్యాల ముగ్గు లాంటి మూవీలో నటించాలని ఉండే. అయితే ఎప్పుడో 16 ఏళ్ళ డాడీతో చెప్తే, నీకు చాలా కళలు ఉన్నాయి, రైటరు నువ్వు, మరి జనప్రబంధనం ఎడిటర్వి, పొలిటికల్వి, మాట్లాడగలవు, ఇన్ని ఉన్నాయి, నువ్వు కూడా ఖచ్చితంగా రాగలవు, నువ్వు పెట్టి నేను సినిమా తీస్తానన్నారు. అంటే చూడండి, ఎంతోమందికి అలా అవకాశాలు ఇచ్చారు. పాడే ఛాన్స్ అన్నీ కూడా పాట పాడడం నుంచి అన్నిటిని ఎంకరేజ్ చేస్తారు. ఫీమేల్గా నాకు కొంచెము చిన్నప్పుడే కనుక పరిచయం అయిన ఉంటే నేను ఈ పాటికి హీరోయిన్ అయిపోయేదాన్ని. కానీ పర్వాలేదు. థ్యాంక్ యూ, ధన్యవాదములు. వచ్చిన పెద్దలందరూ మాట్లాడాలి, ఇంకా సమయం సరిపోదు కాబట్టి మీ అందరికీ సుస్వాగతం చెప్తూ మరొకసారి భగవంతుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని చిన్న కీర్తన పాడి ముగిస్తాను. థ్యాంక్ యూ శ్రీవాణి అరుంధతి గారు. ఇప్పుడు నారాయణ పండుగ గారు మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సన్మాన గ్రహీతలకు, వచ్చినటువంటి అతిథులకు, విజయవాడ మా హ్యూమన్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున ఒక అధ్యక్షులుగా ఈనాడు 52వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శ్రీ బల్లెం వేణుమాధవ్ గారు వారికిని, అలాగే ఈనాడు తెలంగాణ గడ్డ మీద బల్లెం వేణుమాధవ్ గారు బల్లెం రంగస్వామి, బల్లెం కస్తూరిదేవి గారి దంపతులకు ముద్దుబిడ్డగా జన్మించి ఈనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి 1991వ సంవత్సరంలో బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ సాంస్కృతిక ఆధ్యాత్మిక అండ్ సంఘ సేవా సంస్థ వ్యవస్థాపకులుగా మరియు ఆల్రౌండర్ స్టార్ అయినటువంటి మన బల్లెం వేణుమాధవ్ గారి 52వ జన్మదినానికి నా శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ యొక్క బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ యొక్క విశిష్ట పురస్కారములు స్టార్ట్ చేసి దాదాపు 33 సంవత్సరాలు సంబరాలను ఈ రోజున జరుపుకోవడం అందరి మధ్యలో అది చాలా సంతోషకరమైనటువంటిది. ఈ సమయంలో బల్లెం వేణుమాధవ్ గారి గురించి నేను కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆయన నాకు ముందు మాట్లాడినటువంటి మక్కలు చాలా చక్కగా మాట్లాడారు వారి గురించి. వారి యొక్క ఈ యొక్క బల్లెం మా మీడియా సంస్థ ద్వారా వారు చేయించున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సంఘపరమైనటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎవరు ఏ అవసరాల్లో ఉన్నప్పటికీ కూడా బల్లెం వేణుమాధవ్ గారు ముందుకొచ్చి నేనున్నాను అంటూ తన యొక్క దాతృత్వమైనటువంటి విధానాన్ని చూపుతూ మాలాంటి చిన్న చిన్న స్వచ్ఛంద సేవా సంస్థలకు వారు ఇచ్చేసి మమ్మలను
ఆర్థిక పరంగా కూడా బలపరుస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి ఒక సినీ నటులుగా, నిర్మాత, దర్శకులుగా మన మధ్యలో మనందరి సమక్షంలో ఆయన 52వ పుట్టినరోజు జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం, సంతోషకరమని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు నానయ్య పంతగాని. నేను తెలంగాణ గడ్డ మీద పంతగాని కోటయ్య, నా తల్లి లక్ష్మీ దంపతులకు ఖమ్మం జిల్లాలో జన్మించాను. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో నేను సివిఆర్ హై స్కూల్లో రైటర్గా పనిచేసి 2018 జూన్ నెల 30వ తేదీన రిటైర్మెంట్ అయ్యాను. నేను అక్కడ స్కూల్లో అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండగా స్వామి గారు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. వారి ద్వారా బల్లెం వేణుమాధవ్ గారు నాకు పరిచయం అయ్యారు. కనుక వారి ద్వారాగా నేను పరిచయం అయ్యి దాదాపు 4-5 సంవత్సరాల నుండి కూడా బల్లెం వేణుమాధవ్ గారి ద్వారా ఇది రెండోసారి ఈ యొక్క సన్మానాన్ని అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. మీరందరి ఆశీర్వాదాలు, మనందరి ఆశీర్వాదాలు కూడా ఆ బల్లెం వేణుమాధవ్ గారికి అందిస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా వారికి అందించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బల్లెం వేణుమాధవ్ గారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ వందనాలు. డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్. ఈనాడు ఈ సభకారకులైన మన వేణుమాధవ్ గారికి సభాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనిత గారు సన్మానకర్త లైన్ సాయి వెంకట్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. మీడియా వారికి, పత్రిక వారికి, ఈనాటి ముఖ్య అతిథులు మేడం లక్ష్మీపార్వతి గారికి, మా అన్నగారు సముద్రాల వేణుగోపాలాచారి గారికి, అదేవిధంగా ఈనాటి అవార్డు గ్రహీతలకు అందరికీ శుభాకాంక్షలు. బల్లెం వేణుమాధవ్ గారు ఈ యొక్క సాహితీ సాంస్కృతిక సంస్థను ప్రారంభించి దాదాపు 33 సంవత్సరాలు 33 యాన్యువల్ డే సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అవార్డులని ప్రధానోత్సవాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం. వారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు. బల్లెం వేణుమాధవ్ గారికి నాకు చాలా పెద్ద అనుబంధం. దాదాపు 2002లో, అంటే అంతకుముందు నేను కల్చరల్ ఆర్గనైజేషన్కి అటెండ్ అయ్యేవాడిని ఆయన చేసే కార్యక్రమాలకి. బట్ 2002 అంటే దాదాపు 22-23 ఇయర్ బ్యాక్ నా మొదటి సినిమాకి ఆయన రైటర్గా పనిచేశాడు. ఆ రైటర్గా పనిచేసినప్పుడు ఎంత యాక్టివ్ అంటే ఓ సీన్ చెప్పగానే నేను ఇది టైం తీసుకో అంటే నేను మళ్ళీ ఇంటికి వచ్చేలోపే మళ్ళీ ఫోన్ చేసేవాడు, అన్న సీన్ అయిపోయింది అనేవాడు. ఎంత పని, నేను ఇప్పుడే కదా నీకు సీన్ రాసేసిన అయిపోయింది. సో ఆ రోజు ఎంత ఫైర్లో ఉన్నాడో ఈరోజు కూడా అదే ఫైర్తో యాక్టివిటీస్ని పెంచుకుంటూ ఆ టైంలో రైటర్గా నా సీన్లో, షూటింగ్లో కంటిన్యూ నాతోటే ఉండేవాడు. అలా ఉన్న టైంలో రైటర్గా నా సినిమాకి చేస్తూ ఆ టైంలో ఏమైంది అంటే ఇంపార్టెంట్ ఒక రోల్ చేస్తానికి క్యారెక్టర్ ఆ పర్సన్ రాలేదు. ఇంపార్టెంట్ పర్సన్ రాకపోతే నేను ఎందుకో ఇలా బల్లెం వేణుమాధవ్ చూశాను. ఈయనలో నటుడు కూడా ఉన్నాడు కదా, ఇక్కడ రా వేణు అన్న. ఏంటంటే ఈ క్యారెక్టర్ చేయాలి. ఏందన్నా నేను రైటర్ కదా రాస్తున్నా ఇదంతా, రైటర్ ఇది అని చెప్పి నటుడిగా ఆయనని ఆ రోజు చేయించినప్పుడు మళ్ళీ అదే సినిమాలో సెకండ్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ఇంకొక పాత్ర పర్సన్ రాలేదు. ఈయనకి డిఫరెంట్ మేకప్ చేసి డబల్ యాక్షన్ చేయించేసిన ఒకే సినిమాలో శివారెడ్డి ఆలి ఆర్టిస్ట్లతోటి డబల్ యాక్షన్ చేయించేసిన.
కాంబినేషన్. సో అలాగే ఆ రోజు నుంచి మాకు అనుబంధం ఉంది. ప్రతి కార్యక్రమం ఆయన ఒక ఫిలిం డైరెక్టరీ క్రియేట్ చేసి దాదాపు ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తయితే 18 ఫిలిం డైరెక్టరీ రిలీజ్లో నేను అందులో అతిథిగా లోపల పేజీ కాకుండా నేను కూడా 18 బుక్స్ రిలీజ్లో నాతో పాటు అన్నగారు కూడా మ్యాక్సిమం ఉన్నారు. 90% ఉన్నారు. ఏదో 2-3% మిస్ అయి ఉంటాడు. 18 సంవత్సరాలల్లా నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ గారు మిస్ కాలేదు ఇప్పటి వరకు. ఆయన డైరెక్టరీ రిలీజ్లో ఒక చరిత్ర, ఎందుకంటే ఒక హీరోని ఈయనే నా దేవుడు అంటే ఈయనే నా హీరో అని ఆ రోజు మనం ఏదైతే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు అంటేనే దేవుడు అనుకునేవాళ్ళం. ఆ రోజుల్లో పుట్టగానే ఫస్ట్ ఆ ఫోటో చూస్తే ఈయనే దేవుడు అనుకునేది. ఎవరైనా సరే ఒక ఏజ్ వచ్చే వరకు అప్పుడైతే దేవుడు అంటే ఈయనే. ఇప్పటికి కూడా మనకు కొన్ని టైంలో దేవుడు అంటే ఎన్టీ రామారావు గారే గుర్తొస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ కన్ను అలా పడిపోయింది. శ్రీరాముడు అంటే ఇట్లా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇట్లా ఉంటాడు, ఇలా మనసులో పడ్డది. చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. బట్ అలాగా క్యారెక్టరేషన్లో కానీ అది కానీ అంత అద్భుతంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు వరకు కూడా ఒక నటుడుగా అద్భుతాలు సృష్టించిన వ్యక్తికి ఒక ఫిలిం డైరెక్టరీ ముఖ చిత్రం వేసేసి 18 సంవత్సరాలు దాన్ని రిలీజ్ చేస్తూ ఇదే వేదికలో మన రాజేంద్ర ప్రసాద్ గారు రావడం, మన వేణుగోపాలాచారి గారు ఉండడం, ఇలాగా పరచూరి బ్రదర్స్ గారు, మన పరచూరి గోపాలకృష్ణ గారు, మేమందరం కలిసి ఎప్పుడు రిలీజ్ చేసేవాళ్ళం. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ప్రతి సంవత్సరము బర్త్డే అంటే ఏదో చేసామన్నట్టు కాకుండా ఈ జన్మదినాన్ని మరి వార్షికోత్సవం సందర్భంగా ఎంతోమంది కళాకారులని వేదిక వద్దకు తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేస్ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. భీమవరం రకరకాల ప్లేస్ నుంచి వచ్చేసి మరి వాళ్ళని గుర్తించి ఈ వేదికని క్రియేట్ చేసి మీకు ఇంత పెద్ద సభలో కళాకారులుగా వాళ్ళని గుర్తించి ఇక్కడ సత్కరించడం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇలాగా షో చేసే వాళ్ళు కూడా కావాలి, లేకపోతే ఇలా గుర్తించడం కష్టం అవుతుంది. సో అలాగా బల్లెం సోదరుడు, బల్లెం అంటే మామూలు బల్లెం కాదు, ఇది ఇట్లా గుద్దితే ఎట్లయిపోతుందో ఆ బల్లెం, ఈ బల్లెం మామూలు బల్లెం కాదు. ఇలా ఫోన్ చేసిందంటే ఫోన్ కింద పడిపోతుంది, అట్లుంటుంది. ఇట్లా ఫోన్ వస్తుందంటే ఫోన్ వణికిపోతుంది, కింద పడిపోతుంది అన్నట్టు ఉంటుంది. అలా చేస్తాడు ఫోన్. అన్నా చెప్పు ఎక్కడున్నావు, రైట్ వచ్చేది అంటే అంత ఇదిగా ఉంటాడు ఆయన, ఎప్పుడు జాలీగా హ్యాపీగా. సో అదేవిధంగా లక్ష్మణ్ గారు కూడా పాత పరిచయం నాకు దాదాపు 15 సంవత్సరాలుగా. ఆయన ఈరోజు నేను చూసి ఆనందపడుతున్నా. ఒక సినిమా స్టూడియో కట్టాడు, నేను వెళ్ళాను, నా షూటింగ్ టైంలో వెళ్ళి చూశాను. అప్పుడే ఆ స్టూడియో కన్స్ట్రక్షన్లో ఉండే, లేకపోతే నేను కూడా అక్కడ చేసేవాడిని. బట్ అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో నాకు ఇప్పుడు చెప్పిన విధంగా పూర్తయింది. మళ్ళీ నేను వస్తాను. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి ఒక సినిమా కూడా తీశారు లాస్ట్ ప్రొడ్యూసర్గా, గులాల్ నిశాంతం 2 సినిమాలు కూడా ప్రొడ్యూసర్గా చేయడమే కాకుండా ఆయన ఒక సినిమా స్టూడియో కట్టి ఈరోజు సినిమా ఇండస్ట్రీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అక్కడ అయ్యేటట్టుగా ఏర్పాటు చేస్తారు. లక్ష్మణ్ నా ఫ్రెండ్ అయినందుకు చాలా సంతోషపడుతూ ఆయనకి పూర్తిగా సపోర్ట్ మా బల్లెమేను మనతో పాటు నేను కూడా అందిస్తానని ఇండస్ట్రీలో. ఎందుకంటే దాదాపు నేను ఇప్పటి వరకు 600 సినిమాలకి నేను స్పాన్సర్ చేశాను. సో ఎంతోమంది 100 మంది నిర్మాతలతో ఉన్న అటాచ్మెంట్తో మేము కూడా మీకు సహకరించి ఈ స్టూడియోకి మేము సపోర్ట్ చేస్తాం. ఇంకో గొప్ప న్యూస్ చెప్పింది ఏంటంటే గండిపేటలో 20 ఎకరాల్లో అవుట్డోర్ స్టూడియో చేయండి. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీకి చాలా రిక్వైర్మెంట్ ఉంది. మీరు తెలియదు మనకి ఎన్ని సినిమాలు అంటే ఒక వారానికి 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎంతమంది సినిమాలు తీస్తున్నారంటే ఆశ్చర్యపోతున్నాం అసలు. మేము సెన్సార్ అప్లై చేసుకుంటే నెల 15 రోజులు అవుతుంది, నా సీరియల్ వస్తలేదు. ఏందమ్మా ఏంటి అంటే అసిస్టెంట్ ఆఫీసర్లను కూడా పెడితే ఒక్కొక్క రోజుకు 3 సినిమాలు చూసినా అయిపోతుంది. అంటే ఎంత బిజీ ఉంది, ఇంతమంది సినిమాలు తీస్తున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు. వెబ్ సిరీస్ అని ఇంతకుముందు బ్రదర్ కూడా చెప్పారు, వెబ్ సిరీస్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, ఓటీటీ. సో గ్రేట్ అండి, మన సపోర్ట్ ఉంటుంది. పవన్ అండ్ రాజ్ కుమార్, కంగ్రాట్స్. సపోర్ట్ ఉంటుంది ఇండస్ట్రీ పరంగా. మేమేం మీకు సపోర్ట్ చేయాలన్నా ఎస్
ఈరోజు రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడైతే ఏర్పడ్డదో బాలీవుడ్ మొత్తం మన హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నారు. రజనీకాంత్ సినిమాలన్నీ హైదరాబాద్లో షూటింగ్. అలాగా ఈరోజు హైదరాబాద్ ఇట్స్ బ్రాండ్ అయిపోయింది. ఒక రామోజీ ఫిలిం సిటీ ద్వారా ఏమైంది అంటే ఇండియన్ ఫిలింలో హైదరాబాద్లో షూటింగ్ చేయాలనే భావం కలిగింది. ఇలా పెద్ద పెద్ద సినిమాలు మన రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్నాయి. ఆ బీట్గా 20 ఎకరాల్లో మంచి స్టూడియో చేయండి. రామోజీ ఫిలిం సిటీలో కూడా నేను షూటింగ్ చేస్తాను. ఆ సినిమా ఎంతో బిజీగా ఉంది, అంత పెద్ద స్టూడియో కూడా. కానీ ఈరోజు రిక్వైర్మెంట్ ఉంది, స్టూడియో పెట్టాల్సిన అవసరం ఉంది, ఇంకా చేయాలి. సో మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. బల్లెం సోదరా, నువ్వు ఇలాగే ఇప్పుడు ఎంత 52 102వ సంవత్సరం కూడా నువ్వు తీసుకోవాలని, అప్పుడు కూడా నువ్వు మాట్లాడుతున్న ఫోన్ కింద పడాలని, సో అంతే ఎనర్జెటిక్గా ఉండాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అవార్డు గ్రహీతలందరికీ మరి ఇంకా మీ బాధ్యత పెరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఈరోజు అవార్డు తీసుకుంటున్నందుకు. రాము ఆయన ఎన్నో కార్యక్రమాలు నన్ను పిలిచాడు. ఆయన నాటక రంగం నుంచి వచ్చాడు. ఆయన నాటకం వేస్తుంటే మామూలుగా ఉండదు, చాలా ఇస్ ద గ్రేట్ డైరెక్టర్. అండ్ నాటకాల్లో ఎన్ని 100 నాటకాలు వేయచ్చు కదా. 1100 నాటకాలు వేసిన అవార్డు, నేషనల్ అవార్డు, గిన్నిస్ బుక్ రికార్డు, ఎన్ని రికార్డులు కొట్టారో ఆయనకే తెలియదు. అన్ని రికార్డులు నేను చాలా దానికి నన్ను పిలిచాడు. నేను వెళ్ళి నాటకాలు చూసినప్పుడు చాలా అంటే మనం ఆ రోజుల్లో నాటకాలు ఏది మనం ఫేమస్ ఏది ఉండేది బాగా చింతామణి, ఇలాంటి అవన్నీ కూడా బాగా మమ్మల్ని కూర్చోబెట్టేవాడు. ఆ పాత రోజులు తీసుకొని వచ్చేలాగా ఎక్కడెక్కడ KPHBలో అవుట్డోర్లో ఆ నాటకాలు వేస్తుంటే రియల్లీ గ్రేట్ రాము నువ్వు. అంటే నాటకాలు ఈరోజు మర్చిపోతున్న టైంలో నాటక రంగం ఉంది, నాటకాలు వేస్తే కూడా జనాలు చూస్తారు అనే విధంగా KPHBలో రమ్య గ్రౌండ్లో ఒకసారి నాటకం వేస్తే రమ్య గ్రౌండ్ మొత్తం ప్యాక్ అయింది. దాదాపు 1000-2000 మెంబర్స్ కూర్చునే ప్లేస్ అది. నేనే ఆశ్చర్యపోయినా, ఎవరుంటారు లేవు 10 మంది ఉండొచ్చులే అని వెళ్తే రమ్య గ్రౌండ్కి నన్ను వెళ్ళడానికే కష్టమైంది. అంతమంది జనం ఆ నాటకాలు చూస్తాను. గ్రేట్ రాము, ఆల్ ది బెస్ట్. ఇలాగే నువ్వు నాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉండు, మేము తప్పకుండా సపోర్ట్గా ఉంటాం. అదేవిధంగా మా నిర్మాత మా గోపాలం గారు మొన్నే సినిమా రిలీజ్ అయింది. ఆయన కూడా 10 పాత్రలు నిర్వహించారు. కంగ్రాచ్యులేషన్ అండ్ థ్యాంక్ యూ. మా సినిమా కూడా జయహో రామానుజ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. దేవుడి దేవాల నాకు నందమూరి తారక రామారావు గారు ఇన్స్పిరేషన్. పౌరాణికంలో నేను పౌరాణికం 11 పాత్రలు వేసి ఈరోజు సినిమా రిలీజ్ కాబోతుంది నాది. రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా ఇలాగా 11 పాత్రలు చేశాను నేను. 11 క్యారెక్టర్ చేసి వరల్డ్ రికార్డ్కి అన్ని అప్లై చేశాను. సో సెన్సార్లో వెయిటింగ్ ఉంది నా సినిమా. సో ఆగస్ట్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాను. కన్నడ వర్షన్ తీశాను, తమిళ్ అండ్ మలయాళం అండ్ హిందీ ఆల్ వర్షన్స్. 60 నిమిషాల గ్రాఫిక్స్ సినిమా ఉంటుంది ఇందులో. 2 hours 20 minutes 60 నిమిషాలు గ్రాఫికే ఉంటుంది. సో అలా భారీ బడ్జెట్ సినిమా తీయడం జరిగింది. ఇది హిస్టరీ రికార్డు క్రియేట్ చేయబోతున్నాం మనం. మీరు జయహో రామానుజ అని కొట్టగానే మీకు యూట్యూబ్లో మా ట్రైలర్స్ సాంగ్స్ వస్తాయి. ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ అవి, అన్నమయ్యను మరిపించేలాంటి గొప్ప సాంగ్స్ని మనం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో లిరికల్ సాంగ్లో మా బల్లెం సోదరుడు కూడా వచ్చి గెస్ట్గా వచ్చాడు. సో అద్భుతమైన సాంగ్స్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే నా 25 ఏళ్ళ సినిమా చరిత్రలో ఒక అద్భుతం చేయాలనుకున్నాను. ఆ అద్భుతమే జయహో రామానుజ సినిమా చేశాను. అది 3 పార్ట్స్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఆగస్ట్ రిలీజ్ ఉంది. దానికి కూడా మా బల్లెం సోదరుడు పూర్తిగా పబ్లిసిటీ చేస్తున్నాడు. సో ఆయనకి మా సినిమాని ప్రమోట్ చేసినందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, మరి అన్నగారికి మాకు వచ్చి సినిమా ఓపెనింగ్ జయహో రామానుజ దగ్గర నుంచి క్లాప్ కొట్టి మొన్న లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యే వరకు మా అన్నగారు సపోర్ట్ చేశారు. విజయవాడలో మేడం అప్పుడు అక్కడ విజయవాడలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు లక్ష్మీపార్వతి గారు కూడా మా పోస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఆయనది నెక్స్ట్ బర్త్డే ఉంటుంది, మళ్ళీ బర్త్డే రోజు మళ్ళీ కలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వేణు 2 నిమిషాలు ఇది మాట్లాడగా నీకు 5 మాట్లాడతాను. మా ఎడిటర్ మా సినిమాకి. అందరికీ నమస్కారం అండి. మొదటగా చెప్పేది బెల్లం వేణుమాధవ్ గారు.
ఫస్ట్ సినిమా కావండి లాస్ట్ సినిమా దాకా ఎడిటింగ్ చేశాను. ఒక్కొక్క దాంట్లో ఒక క్యారెక్టర్ తీసుకునేవాడు. అలాంటిది 24 క్రాఫ్ట్స్ అంటే 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, మొత్తం పేర్లు తీసుకున్నాడండి. నా పేరేంటి ఎడిటింగ్ వేణు, నా పేరు కూడా తీసుకున్నాడు ఆయన కానీ ఫీల్ అవ్వలేదండి. ఆయనకున్న పట్టుదలకి దమ్ము వచ్చేసింది, ఎప్పటికన్నా నెంబర్ 1 అవుతాడు. అదే ఈరోజు జరిగింది. దీని గురించి చెప్పకూడదు. తర్వాత మా సాయి వెంకటన్న, ఆయన అంటే మాకు గ్రూప్. ఆయన ఫస్ట్ సినిమాకి ఎడిటింగ్ చేశా, రెండో సినిమాకి ఎడిటింగ్ చేశా, తర్వాత నేను చేయలే. కానీ ఆ రోజు నుండి ఈ రోజుకి నే ఆడియో ఫంక్షన్ పెట్టిన నా సినిమాలకి, మా రామన్న సినిమాలకి అందరికీ కూడా సపోర్ట్ బ్యాక్ బోన్ అంటారు, ఎన్నుకోస అది చేసింది ఆయనే. ఈ ఒక్క విషయం తర్వాత వేణుగోపాలాచారి గారు మాకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తారు అంతే. తర్వాత మా అమ్మగారు, మా లక్ష్మీపార్వతి గారు, అందరూ బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. దీని గురించి ఎక్కువ చెప్పలేను నేను. నమస్కారం. నాకు కొన్ని రోజుల్లో చాలా సపోర్ట్ చేశాడు వేణు. కలిసి ప్రయాణం చేశాం. దాదాపు 36 ఏళ్ళ నా ప్రయాణంలో అతను దాదాపు 25 ఏళ్ళ పాటు నాతో ఉన్నాడు. అట్లాగే మన సాయి వెంకట్ గారు ఇవాళ సినిమా లెజెండ్గా ఎదిగాడు. ఆయన పెద్ద పెద్ద సినిమాలకి ఆయన స్పాన్సర్ చేస్తానని యాడ్ ఇచ్చిన మొత్తం దేశంలోనే మొదటి వ్యక్తి. స్పాన్సర్ చేస్తామని మనకు ఆడియరు, యాడ్ ఇచ్చి స్పాన్సర్ చేసిన మంచి మనిషి. మరి ఆయన ఆ సినిమా సంతకం అప్పటికి నేను సీనియర్ నిర్మాతగా సంతకం పెట్టినందుకు నాకు ఇప్పటికీ గర్వం ఉంటుంది. సుదర్శన ప్రొడక్షన్స్ సంతకం నేను పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేశాను. కానీ మన ఇప్పుడు ముఖ్య అతిథి గారు ఇద్దరు వచ్చారు పెద్దవాళ్ళు, నందమూరి లక్ష్మీపార్వతి గారు, వేణుగోపాలాచారి గారు. మరి ముఖ్యంగా ముందు మనకి వేణుగోపాలాచారి గారు మాట్లాడతారు. పల్లెం వేణుమాధవ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మరి దాదాపు 32 వార్షికోత్సవ సందర్భం. అదేవిధంగా దీని వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లెం వేణుమాధవ్ గారి 52వ జన్మదినోత్సవ సందర్భం. మరి ఈ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ గౌరవనీయురాలు, మేమంతా ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఎదగడానికి కారణమైన సరికి ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని నందమూరి లక్ష్మీపార్వతి గారికి, అదేవిధంగా గౌరవనీయురాలు లక్ష్మి గారికి, మరి దాదాపు 11 పాత్రలు నభూత నభవిష్యత్తుగా పోషించిన జయహో రామానుజ మరి మా సాయి వెంకట గారు. ఎంత విచిత్రం అంటే తిరుపతి పోయిన తర్వాత తిరుపతి దర్శనంలో కూడా సాయి వెంకట గారు రామానుజ వేషం వేసుకుంటే అందరూ కూడా దండం పెట్టి చేతులెత్తి, అంటే అటువంటి ప్రతిబింబంగా మరి స్వయంగా రామానుజ స్వామి వచ్చాడన్నట్టు నటించిన మా సాయి వెంకట్ గారికి, మరి ఈరోజు అవార్డులు తీసుకోబోతున్న గౌరవనీయులు లక్ష్మణ్ గారికి, రాయప్రసాద్ గారికి, రాజబాబు గౌడ్ గారికి, అదేవిధంగా శేష్ గారికి, నరేష్ గౌడ గారికి, బికే రాజు గారికి, లైన్ మరి ఓకే సాయి వెంకట్ గారికి, మరి ఈరోజు ఆర్కే తరఫున తీసుకుపోతున్న నాగయ్య గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, మరి దాదాపు 1100 నాటకాలు చేసిన మిత్రులు మరి రాము గారికి, తాత పవన్ కుమార్ గారికి, మారెడ్డి రాజ్ కుమార్ గారికి, మక్కర శ్రీనివాసరావు గారికి, మరి నెంబర్ 1 రాలేదనుకో నానయ్య తాత గారికి, మక్కర శ్రీనివాసరావు గారికి, మరి మిగతా పెద్దలందరికీ, పవన్ గారికి, రాజ్ కుమార్ గారికి, మరి మా మేడంకు అందరికీ, మరి పాత్రికేయులకు, వీడియో మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. మరి బల్లెం వేణుమాధవ్ ఎవరు పెట్టారో కానీ ఆల్రౌండ్ స్టార్ అంటే మీరు చూసిండ్రు. శుక్లాంబరం ధర నుంచి మొదలు పెడితే మైక్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, మరి ఇటు మాట్లాడుతున్నాడు, అటు ఫోన్లో మీరు ఇప్పుడు నందమూరి లక్ష్మీపార్వతి గారు వచ్చినప్పుడు కూడా రామ రామ అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయాడు. అంటే నవరస నటన అంటాం కదా మనం. అసలు ఎన్టీ రామారావు గారికి నవరస నటరత్న అని చెప్పేసి మరి ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిగా ఈరోజు బల్లెం వేణుమాధవ్ గారు కూడా ఏంటంటే అన్ని రకాలుగా
అన్ని రకాలుగా తానే ఆల్రౌండ్ స్టార్, నిర్మాత, ప్రొడ్యూసర్, కథ, స్క్రీన్ ప్లే, అవసరమైతే వెంకట్ గారు చెప్పినట్టు హీరోయిన్ తప్ప హీరో, విలన్ అన్ని పాత్రలు కూడా, అంటే అటువంటి ఏబిలిటీ అందరికి ఉండదు. మరి అటువంటి ఏబిలిటీ ఉన్న మిత్రులు బల్లెం వేణుమాధవ్ గారు. మరి ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి డైరీలు మరి అవార్డు వచ్చినాయి. దాదాపు మరి ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డు వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానిగా ఉంటూ ఎన్నో డైరీల ఆవిష్కరణలో మరి సాయి వెంకట్ గారు మేము కూడా పాల్గొనడం జరిగింది. మరి అటువంటి వీరాభిమాని మరి బల్లెం వేణుమాధవ్ గారు కూడా కానీ, ఇటు సాయి వెంకట్ గారు కానీ, చిన్న నిర్మాతలకు లేదా కష్టం ఎవరికైనా ఉన్నది అంటే వారికి తోచినంత సాయం చేసి వాటిని అందరినీ గట్టిగా పట్టే మనస్తత్వం ఇద్దరిని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి అటువంటి బల్లెం వేణుమాధవ్ ఇప్పటికే 32 సినిమాలు నటించి మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి 52 సంవత్సరాలని 32 సినిమాలు నటించి ఇంకా మంచి పేరు తెచ్చుకొని మరి తన నటనా కౌశలాన్ని అన్ని రంగాల్లో ఆల్రౌండ్ స్టార్ లాగా ఏదో చూపించాలని మనవి చేస్తూ, మరి జయహో రామానుజ కూడా మరి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా సక్సెస్ కావాలి. ఎందుకంటే రామానుజ స్వామి చరిత్ర ఇప్పటికి చాలామంది తెలియదు. మరి గౌరవనీయులు చిరంజీవి స్వామి గారు ఉచితంలో మరి 104 దివ్యక్షేత్రాలు కట్టడము కొంచెం తెలిసినప్పటికీ కూడా ఒక మంత్రము అది చెప్పవద్దని కూడా చెప్పి దాన్ని మరి 11 పాత్రల్లో మేము కూడా ట్రైల్డ్ చూసాము. తర్వాత సాయి వెంకట్ చెప్పినట్టు పాటలు కూడా చాలా బాగున్నాయి. ఒక ఆధ్యాత్మికంగా అన్నమయ్య స్టైల్లో పాటలు ఉన్నాయి. అన్నమయ్య పాటలు మరి ఇంత హిట్ మనం వింటున్నాము, అటువంటి పాటల స్టైల్ ఉన్నాయి. తర్వాత మీరు కుటుంబ సభ్యులు డాటర్ కూడా నటించింది. 11 పాత్ర ఎన్నై కాకుండా డాటర్ నటించింది. అంటే కుటుంబం అంతా కూడా దాన్ని ఒక మరి చారిత్రాత్మకంగా తీయాలి, అదేవిధంగా దాన్ని ఒక రాబోయే రోజుల్లో కూడా చెప్పుకోవాలన్న ఒక తపనతోటి, వ్యయ ప్రయాసాలకు వచ్చి తపనతో తీసిన జయహో రామానుజ కూడా విజయవంతం కావాలి. దానికి ఇప్పటికీ మా ప్రచారకర్తగా ఉంటున్న మా బల్లెం వేణుమాధవ్ గారు మరి కలిగి దూరాటం అది కూడా మరొక రాయి కావాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇటువంటి 52 సంవత్సరాలు మరి అందరి సహకారంతో, గౌరవనీయులు మీ అందరి సహకారంతో, మిత్ సహకారంతో జరుపుకున్న వేణుమాధవ్ గారు మరిన్ని వత్సరాలు 100 సంవత్సరాలు కూడా మరి బర్త్డే ఉండి చలనచిత్ర పరిశ్రమే కాకుండా మరి మిగతా అందరికి కూడా సేవ చేసే విధంగా బల్లెం ఆర్ట్స్ సొసైటీ కూడా తన తోడ్పాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు శనివారం మరి బ్లాక్ అండ్ వైట్ టీవీ సినిమాలు ఉంటాయి. అదేవిధంగా సవతి కొడుకు తమ్ముడిని ఎట్లా చంపాలి, మరి అంత కొడుకు ఎట్లా చంపాలి, అటువంటి సీరియల్ చూడకుండా వేణుమాధవ్ గారి బర్త్డే పాల్గొనకు వచ్చిన మీ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవంగాలు మన అందరం మీద చూస్తున్న ముఖ్య అతిథి నందమూరి లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే ముందు వారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. మా అమ్మగారు కొన్ని మోడల్స్ కుట్టారు అవి వాళ్ళ స్త్రీమూర్తుల కంటే పెద్దవాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. వేణుగోపాలాచారి గారి చేతిలో మేము మాత్రం కుట్టింది ఆవి ఫోటో తీయండి. తర్వాత లక్ష్మీ పార్వతి గారి చేతుల మీదుగా శ్రీవారి అరుంధతికి అట్లా కనబడదు. అంటే ఫోటో ఎందుకు ఒక దగ్గర ఉండి రాదు, ఎందుకు అట్లా కాశీమావులు గారు అనిత గారు నా రిలేటివ్ కూడా అవుతుంది ఈమె అమ్మాయి అనిత నటి. ఓకే ఇప్పుడు మాట్లాడతారమ్మా. వారికి ఒక చిన్న కానుక ఇచ్చినాక మాట్లాడతారు. కోసేద్దామా కేక్ కాదు మాట్లాడే
సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఎన్టీఆర్ గారితో ఎంతో ఆత్మీయంగా ఉండి మొదటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి వేణుగోపాలాచారి గారు, తర్వాత ఇప్పుడు పార్టీ మారారనుకోండి, అది వేరే విషయం, పరిస్థితులను బట్టి మారుతుంది. అలాగే మా సాయి, నేను సాయి అని మనస్ఫూర్తిగా పిలుచుకుంటా, పేరంటే ఇష్టం నాకు, సాయి వెంకట్. ఎందుకంటే ఆయన మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని, అది కూడా గోల్డెన్ టెంపుల్ కట్టాలని చాలా ప్లాన్ చేశారు. 150 ఎకరాల్లో కదా ఉన్నారు. అప్పుడు కలిసినప్పుడు నాకు ఒక, అంటే గోల్డ్ ఇవ్వలేదు కానీ గోల్డ్ కలర్ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇచ్చారు. నేను అనుకున్నాను వెంకటేశ్వర స్వామి తప్పకుండా, నేను అదే కోరుకున్నాను. ఎందుకంటే మాకు కూడా గోల్డ్ స్వామి వస్తాడేమో వెంకటేశ్వర స్వామి. ఆయన అంటే మొదటి నుంచి కూడా ఒక మంచి సంకల్పం, అలాగే మంచి సంస్కారవంతమైనటువంటి ఆలోచన విధానం, ధార్మికమైనటువంటి ఆ సంస్కరణ విధానంలో పోతున్నటువంటి సాయి వెంకట్. ఇక మా అబ్బాయి బల్లెం వేణుమాధవ్ అని చెప్పాలంటే మొదటి నుంచి ఎందుకో నేనంటే చాలా అభిమానం చూపిస్తారు. ప్రతి ఫంక్షన్కి అమ్మ మీరు రావాలి అని ఒక తల్లిని పిలిచినట్టు పిలుస్తూ ఉంటారు. కానీ 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఇంతవరకు ఒక్క ఫంక్షన్ కూడా నేను అటెండ్ కాలే చెప్పాలి అంటే. అక్కడ మరి తెలుగు అకాడమీ చైర్పర్సన్గా, సంస్కృత అకాడమీ చైర్పర్సన్గా క్యాబినెట్ ర్యాంక్తో ఆంధ్రప్రదేశ్లో అది కార్యక్రమం నిర్వహించి మొన్ననే నేను దాన్ని రిజైన్ చేశాను. ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ వచ్చింది. మళ్ళీ హైదరాబాద్లో కార్యక్రమాలు ఏదో ఒకటి అటెండ్ అవుదామనుకున్న టైంలో నాకు వేణు ఫోన్ చేసి, అమ్మ ఇట్లా నా ఫంక్షన్ ఉంది రావాలంటే, నేను ముందు నిజంగా నాట్ షూర్ చెప్పలేదు కదా. అయినా సరే ఈరోజు నేను టైం చూసుకొని రావటం జరిగింది. ఎందుకంటే వేణు చాలా పట్టుదల ఉన్నటువంటి అబ్బాయి. ఆయన 52 ఏళ్ళు అంటున్నారు కానీ నేను అనుకోవట్లేదు 25 ఏళ్ళే అనుకున్నాను. ఎందుకంటే ఏజ్ ఈజ్ ఏ నంబర్ అంటారు. ఓ ఫారినర్స్ అందరూ అదే ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా ఒప్పుకోరు ముసలి వాళ్ళు అంటే. అలా అమ్మ లేకపోతే నానమ్మ, అమ్మమ్మ అని అసలు పిలవటానికి అస్సలు అంగీకరించరు వాళ్ళు. వాళ్ళంతా కూడా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇట్లా పిలవాల్సిందే. అది అలానే ఏజ్ ఈజ్ ఏ నంబర్ అనేది అది కాదు అది ఎంత ఫిలసాఫికల్గా మంచి పదం అంటే, వర్డ్ అంటే. ఎప్పుడు కూడా మన ఇండియా కల్చర్లో ఏంటంటే వయస్సు ప్రతి 30 ఏళ్ళ నుంచే అయిపోయింది, మన వయసు అయిపోయింది, ఇంకేంటి మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనే ఒక ఫీలింగ్తోనే సగం మంది ముసలాళ్ళు అయిపోతారట. అందువల్ల భావనలో నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటావో, అందువల్ల వయసు వస్తుంది పోతుందా, ఈ సంవత్సరాలు వస్తున్నాయి గడుస్తున్నాయి. అందువల్ల గడిచిపోయేటువంటి కాలాన్ని గురించి ఆలోచించకుండా నేనేమి సాధించాను, ఏమి సాధించగలను, నేను ఇంకెంత ఆరోగ్యంగా ఉండగలను, ఆరోగ్యంగా ఉండటానికి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటిది ఇప్పుడు వచ్చింది. ఈ కాలంలో కొంచెం అవేర్నెస్, ఆరోగ్యంగా ఉండటానికి ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో వచ్చాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మన వయసు పెద్దవాళ్ళం అవుతున్నాం అనేది ఆలోచించకుండా మనం ఇంకా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఎలా దృఢంగా ఉండాలి అనే ఆలోచనతో కనుక ముందుకు పోగలిగితే ఇంకా సాధించాల్సినవి చాలా ఉంటాయి. అలా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అందరూ కూడా ఏదైనా పుట్టినరోజు చేసుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో చేసుకుంటారు పుట్టినరోజులు, లేదా ఫ్రెండ్స్తో వెళ్ళి బార్కో బీరు దాగో అక్కడ చేసుకుంటూ ఉంటారు. అది మందు పార్టీ. కానీ మా అబ్బాయి వేణు మాత్రం ఈరోజు ఇంతమంది మంచి కళాకారులను ఆహ్వానించి తన పుట్టినరోజు సార్థకం చేసుకున్నారని చెప్పాలి. నిజం చెప్పాలంటే గొప్ప ఆలోచన బాబు. మీరు కళాకారులైన వల్ల ఆర్ట్ గిఫ్ట్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్ అని భగవంతుడు ఇచ్చేటువంటిదే ప్రసాదం. అది ఒక ఆర్ట్. ఇంతమంది ఆర్టిస్టులు ఇక్కడ చూస్తూ ఉన్నాము. వాళ్ళు దివికి అయినా కూడా మనందరి మధ్య ఉన్నట్టుగానే మనం ఇప్పటికీ భావిస్తూ ఉంటాము. వాళ్ళకి మరణం లేదు. ఎందుకంటే జయంతితే సుకృతినః రససిద్ధ కవీశ్వరాహ అని చెప్పి భద్రరాజు చెప్తాడు ఒక మాట. అందువలన ఇటువంటి ఆర్టిస్టులకి ఎప్పుడూ కూడా మరణం అనేది ఉండదు. వాళ్ళు మరణించి కూడా బ్రతికే ఉంటారు.
వాళ్ళ మూర్తికాయం పోవచ్చు కానీ కీర్తికాయం మాత్రం నశించదు. అట్లాంటి కళాకారుల్ని ఈరోజు ఆహ్వానించి తన పుట్టినరోజు సందర్భంగా ఈ సన్మానాలు వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది నాకు. అలాగే తను కూడా ఎన్నో అచీవ్మెంట్స్ ఎంతో సాధించాలనే పట్టుదలతో ఎన్ని సినిమాలు తీశారు? 18, 36 సినిమాలు. ఇంకా 18 అన్నారేంటి మా సాయి? 18. ఎందుకంటే 18 అనేసరికి ఏదో గుర్తు వస్తుంది. ఇక్కడ పెద్దలందరూ చాలా మంది ఉన్నారు, మా అందరికీ తెలుసు 18 అంటే అది విషాదమైన రోజు. దాన్ని నేను తలుచుకొని ఎక్కువగా చెప్పాలి అంటే, ఎందుకంటే 18 అనగానే మనకి భగవద్గీత 18 అధ్యాయాలు కదా, మన పురాణాలు 18. అందువల్ల కురుక్షేత్ర యుద్ధం జరిగింది 18 రోజులు. తర్వాత 18 అక్షోణీయుల సైన్యం అందులో పాల్గొన్నారు. ఈ విధంగా 18 అనేది భారతీయ సంప్రదాయంలో ఒక ప్రశస్తమైనటువంటి అంకె. అది అదేవిధంగా ఆయన కూడా ఇందాక 18 అనగానే అవి గుర్తొచ్చింది నాకు. వల్యం సినిమా మీడియా డైరెక్టరీ అనేది 18 సంవత్సరాలుగా ఆయన ఈ బుక్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు రేపటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. తప్పనిసరిగా వచ్చేటువంటి తరం వాళ్ళు చదువుకోవటానికి, వీళ్ళు సాధించినటువంటి వాటిని గుర్తుపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే మా సాయి వెంకట్ సినిమా కోసం నేను ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే రామానుజాచార్యులు అనేది చాలా ముగ్గురే ఆచార్యులు భారతీయ సంప్రదాయంలో. ముగ్గురు మతాచార్యులుగా బాగా పేరు సాధించుకున్నటువంటి వాళ్ళు శంకరాచార్యులు. నేను శంకర భక్తురాలు బాగా, ఎందుకంటే శంకర అద్వైతం అంటే నాకు చాలా పిచ్చి. అందుకే భజగోవిందానికి వ్యాఖ్య రాశాను నేను సంస్కృత పుస్తకానికి. అది తిరుపతి దేవస్థానం ఆ బుక్ను ప్రింట్ చేసి ఇచ్చారు నాకు. తర్వాత మధ్వాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు విశిష్టాద్వైతం, చాలా గొప్ప సిద్ధాంతం. అద్వైతం, విశిష్టాద్వైతం, తర్వాత ద్వైతం. మధ్వాచార్యులు గారిది ద్వైతం, దేవుడు వేరు జీవుడు వేరు. అలాగే దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని ఒక అద్వైత ఫిలాసఫీ శంకరాచార్యులు వారిది. జీవుడే దేవుడు అని చెప్పి అంగీకరిస్తూనే, కానీ ఆ మార్గంలో మనం ప్రవేశించిన దాకా దేవుడు ఉన్నాడు అని చెప్పేది విశిష్టాద్వైతం. దానిలో ఉన్నది అది. ఇటువంటి ఈ ముగ్గురు మతాచారులు కూడా ఈ 3 మతాలను స్థాపించి దేశంలో హిందూ మతాన్ని చాలా పటిష్టం చేసిన మహనీయులు. అందులో ఒకరైనటువంటి ఈ మరి శ్రీ రామానుజాచార్యుల వారి గురించి ఆయన సినిమా తీయడం, అందులో ఆ పాత్ర తానే ధరించడం అనేది అది అంత తేలికైతే కాదు. అటువంటి పాత్రలు ధరించడము, మెప్పించడము, ఒప్పించడము, ఇంకా ప్రేక్షకుల ముందు రావాలి కదా. తెలుసు, గుండుతోనే వచ్చారు నా దగ్గరికి. అక్కడ విజయవాడ వచ్చారు, వచ్చి అక్కడ లాంచ్ చేయించారు. చూసినప్పుడే చెప్పే వేషం చక్కగా ఉన్నారు, సరిపోని ఉన్నారు. ఇంకా ఎన్నో పాత్రలు అంట అందులో ఏమేంటో. అందువల్ల ముందు ఆ సినిమా చూడాలని ఆతృత. నేను సినిమాలు మానేసి దాదాపు 30 ఏళ్ళు ఎక్కింది. అయినా మీ సినిమా చేస్తాను, తప్పకుండా బాబు వస్తాను నేను తప్పకుండా. సో హ్యాపీ. ఇప్పుడు ఇవాళ వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, పాత్రికేయులకు వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ సెలవు తీసుకుంటాను. వారు ఏమన్నారంటే బంధువుల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో. నాకు బంధువులు మీరే, ఫ్రెండ్స్ మీరే, అందరూ మీరే, మీరందరూ ఆత్మీయులు. సో కాబట్టి మీ అందరి సమక్షంలో చేసుకోవడమే బాగుంటుంది అన్నది నా ఆలోచన. వైద్య గారు ఎక్కడున్నారు? రెడీ సార్, లోపల రెడీ. వైద్య గారు ఒక మా ఫోటోగ్రాఫర్ వస్తే ఫోటో తీస్తా సార్. కేక్ కటింగ్. వైద్య గారు ఒక ఆయన వస్తున్నారు మీ గురించి. హలో. అయితే మీ అందరి సమక్షంలో బర్త్డే చేసుకోవాలన్నది నా కోరిక. ఇప్పుడు వేణుగోపాలాచారి సారు, తర్వాత వైద్య గారు వచ్చారు. వెల్కమ్ సార్. వైద్య గారు కంప్యూటర్ అండ్ వేదిక. సో ఇప్పుడు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అండి. అమ్మ ఇప్పుడే వాడుతుంది, నాకు బాగా నచ్చింది. మా బ్యాగ్ వాడుతున్నారు, చాలా నచ్చింది నాకు. ఎందుకంటే మా అమ్మగారు తయారు చేశారు. కాంతికృష్ణ గారు మీకు అందిందా? అమ్మ కాంతికృష్ణ గారు మీకు అందిందా బ్యాగ్? బ్యాగ్ అందిందా? వైద్య గారు
లోపలికి వచ్చారు కదా ఇక్కడ ఉన్నారు సార్, ఫోన్ చేస్తున్నారు. వచ్చారు కదా రైడియా అందరండి మా మిత్రులు బంధువులు హ్యాపీ 52nd బర్త్డే సార్ అన్న పైకి రండి, ఇక్కడ ఉండకండి ప్లీజ్ డిస్టర్బెన్స్. రెడీయా? థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ బర్త్డే పల్లెం వేణుమాధవ్. అమ్మ పెట్టేసింది అన్నయ్య సార్ ఒక్కసారి ఇక్కడ చూడు సార్. అవార్డుల ప్రదానం ఉంది. లైట్ దగ్గర వైర్ లేదారా? లేదు లేదు రాదు. మిగతా వాళ్ళందరూ అక్కడే ఉండండి, అడావిడి ఉంటుంది. ఎప్పుడు పిలుస్తారో వాళ్ళే రండి, మిగతా వాళ్ళు అంటే అందరికి ఇంకా బ్యానర్ రావాలి అట్లా ఓకేనా? తర్వాత లక్ష్మీపార్వతి గారు ఇద్దరు కలిసి రిజిస్ట్రేషన్ చేస్తారు. మేడం ఒక కుర్చీ వేయండి, అని ఒక కుర్చీ అయినా ఇక్కడ రమ్మను అక్కడ. మేడం ఇక్కడ దగ్గర రండి ప్లీజ్. ఒకసారి ఇటు ఉండండి మేడం. మంచి ఇక్కడ మేడం ఒకసారి ఇలా చూడండి. రెడీ మేడం ఒకసారి ఇలా చూడండి. కొంచెం దగ్గరికి ఉండండి. రెడీ సార్ ఒక్కసారి ఇలా చూడండి. ఫోటో ఇట్లా ఒక్క నిమిషం ఒక్క పెట్టేస్తే సార్ ఇక్కడికి వెయిట్ సార్, లుక్ హియర్ సార్. ఎస్ నెక్స్ట్ మూమెంట్ పేరు చెప్పు సంపత్. రైట్. దర్శక నిర్మాత టి రాము గారు కొన్ని వందల నాటకాలు చేసి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మా పల్లెం సినిమా మీడియా డైరెక్టర్లో కూడా వారు ఉన్నారు. లక్ష్మీపార్వతి గారు వారికి క్యాప్ పెడతారు, ఫస్ట్ క్యాప్ పెడతారు. సాయి వెంకట్ గారేమో సన్మానకర్త ఆయన పెడతారు. ఆ పూలదండ వేణుగోపాల్ సార్ గారు వేస్తారు. ముందు పూలదండ వేసినాక వారికి మొమెంట్. మేడం ఎస్ వన్ స్టాప్ ప్లీజ్ వన్ మోర్. ఎస్ ఓకే రైట్.
సార్ అందరూ వస్తున్నారు ఫ్రేమ్. మంచి వెయిట్ ఉండాలి వాళ్ళ వెయిట్ నన్ను ఇవ్వండి. లైటింగ్ పడుతుంది, లైట్ కూడా అది కూడా ఇటు తిప్పండి. వెయిట్ లైన్లో ఉండండి. రైట్, ఎస్. ఈయననే కారణం నా ప్రోగ్రామ్ తీసుకురావడం. ఓకే, పంపించేసి సంపత్ దండ ఇటు ఇచ్చేస్తే సార్కి ఇచ్చేసి. నెక్స్ట్ నెక్స్ట్ పేరు కృష్ణాది శేషు పెద్దపాటి గారు. కేంద్ర సెంట్రల్ నిపుణులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిటైర్ అయినటువంటి ఉద్యోగి. తర్వాత కాలమిస్ట్గా ఈనాడు తదితర పెద్ద పెద్ద పత్రికల్లో కొన్ని 20-30 సంవత్సరాలు రాశారు వారు. కూర్చోండి. సెన్సార్ బోర్డు మెంబర్. తీసుకెళ్ళారు ఫ్రీగా వాళ్ళతో పాటు. రైటా? నెక్స్ట్ రైట్. ఎంఎస్ రావు గారు రియల్ ఎస్టేట్ ప్రముఖులు, రియల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత వారు, మేనేజింగ్ పార్ట్నర్ దానికి. రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్ళ అనుభవం వారు. మేడం ప్లీజ్. రైట్, ఓకే సార్. ఓకేనా? క్యాప్ ఇచ్చేయాలి సార్. రాండి. గౌని రాజాబాబు గారు కూర్చోండి. మావులు గారు. సార్ 1 సెకండ్. కాశీ మావులు గారు. షీల్డ్ ఇచ్చిరా? మ్యామ్ వెయిట్ వన్ మోర్. ఓకే రైట్, థ్యాంక్ యూ. డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్ గారు. హలో, ఏంటిది? ఎస్ సార్. ఇక్కడ వెయిట్. నంబర్ 1 సినిమా హీరో రాజేందర్ గారు. రైట్ సార్. చెన్నై నుంచి వచ్చారు వారు. చెప్పింది సార్ మీరు చెప్పింది అన్నారు మీరు. బాగా జాబ్ ఉంటుంది. మూమెంట్ మా మేడం. రైట్, ఓకే మ్యామ్. ఓకే, ఎస్. వెయిట్ వన్ మోర్. రైట్ సార్. నెక్స్ట్ గౌడ గారు ఎక్కడ? గౌడ గారు ఎక్కడ? ఈ మూమెంట్ తీసుకోండి. క్యాప్ పెట్టండి. స్వామి గారు రండి. వీరిని పరిచయం చేసిన స్వామి గారిని కూడా ఇక్కడ రమ్మంటున్నాం. రండి స్వామి గారు, రండి. తొందర రండి. నవ్వు తర్వాత తొందర వచ్చి లేట్ అవుతుంది మేడం. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. లక్ష్మీపార్వతి గారు మనవాడు ఏడుస్తాడు. ఓకే సార్. మేడం ఓకే సార్. వన్ స్టాప్ మేడం. ఎస్, ఓకే రైట్. నెక్స్ట్ బాబు గారు అంటే గౌడ. ఏం గౌడ? నరేష్ గౌడ, నిర్మాత. మొమెంటో ఏది బాబు? మొమెంటో ఎక్కడ? నాన్నయ్య గారు ఎస్. ఓకే రెడీ. వెయిట్. శ్రీవాణి అరుంధతి గారు. చిన్న మొమెంటో. నాన్నయ్య గారు పేరు లేని చిన్న మొమెంటో ఇస్తారు. శ్రీవాణి అరుంధతి గారు.
క్యాప్ ఇచ్చేయండి. మీరు పెట్టండి క్యాప్. సార్ నాన్న పేరు చెప్పండి. అశోకపురం వేణుమాధవ్ గారి పేరు ఎట్లాగో నానేపతి గారు చెప్పారు. వారి మిత్రులు సాయి వెంకట్ గారు అందుకుంటారు. ఇక్కడ తీసుకోమన్నాడు చెప్పిండు. నాన్న ఇప్పుడు తీసుకో. మేడం మేడం మొబైల్ చూడకండి, మెయిన్ ఫోటో కదా. మొమెంటోనే అంటున్నా సార్. వారికి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. వారి ఇద్దరు నా ప్రాణ స్నేహితులు. వేషం వేసిండు ఆయన. తర్వాత ఇంకెవరుందమ్మా? ఇంకా పేరు చెప్పు, తొందరగా అయిపోయింది కూడా. మొమెంటో కాదు, షాలు తీసుకో. మీకు నా చేతుల మీదుగా ఒక షాలు. ఏం చేస్తున్నాను? అందరం ఉండాలి. అందరండి దానికి చేసినప్పుడు మేము అందరం ఉండాలి. సార్ గైని భాస్కర్ గౌడ్ గారు షాల్వా లక్ష్మీపార్వతి గారి చేతుల మీదుగా రండి. కప్పండి కప్పండి. లక్ష్మీపార్వతి కార్తీక్ కృష్ణ గారికి లక్ష్మీపార్వతి గారు కప్పుతారు. ఇక్కడ చూడండి ఒకసారి సార్. రండి ఒక షాలు తీసుకురా. ఒక షాలు చేయండి. లక్ష్మీకాంత్ గారు మొమెంటో స్పాన్సర్ చేశారు. వారికి లక్ష్మీకాంత్ గారు రామూర్తి గారు మనవరాలు ఉన్నారు. ఒక్క నిమిషం సార్, కొంచెం రైట్ ఫ్రేమ్ వస్తుంది. వాయిదాలి గారు మీ కోరిక గ్రూప్ ఫోటో రండి. రైట్ వాయిదాలి గారు రండి, గ్రూప్ ఫోటో తీస్తానా? ఇప్పుడు తీసుకోండి. వన్య అగర్వాల్ రండి. వర్ధమాన్ రండి. వన్య అగర్వాల్కి సంపత్ లక్ష్మీపార్వతి గారి చేతి మీద పూలండి. ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి లక్ష్మీపార్వతి గారు మూలం. అనిత గారికి ఒక పూమాల. అనిత గారికి వెయిట్ మేడం రండి దగ్గర చల్లే సంపద. ఓకే వెయిట్ రైట్. ఒక 2 నిమిషాలు స్పందన. ఇంకా మేడం మీరు ఒక్కరిని వదిలేస్తున్నారు. ఒక 5 నిమిషాలు మీరు రిలీవ్ చేసుకుంటున్నా అంటున్నాను. మీరు అందరూ ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీరు 5 నిమిషాలు. సరే, సాయి వెంకట్ గారు ఉంటారు. ఇక్కడ చూడండి మేడం. సరే వేణు ఎడిటర్ వేణు రండి. వేణు ఒక పుల్లడ తీసుకోండి. ఏం చేద్దాం? ఒక్క నిమిషం. తీసాను. చివరగా స్పందన వాయిద్యాలు నాకు ఇస్తాను. ఓకే సార్. రండి సార్. అనిత గారు దండేస్తున్నారు నాకు. మనం ఒకే ఇస్తున్నారు.
లలిత గారు వేణు గారికి బుకే ఇస్తున్నారు. ఎస్ ఓకే సార్. లక్ష్మీకాంత్ మేడం గారు క్లాపింగ్ సార్, క్లాపింగ్. సార్ ఒక్క నిమిషం సార్ కొంచెం వెనక సార్ కొంచెం. వెరీ వెరీ థ్యాంక్స్ టు మిస్టర్ వేణు గారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి. చాలా మంచి అనిపిస్తుంది. ఇది ఎవ్రీ 3 months ఇట్లా ప్రోగ్రామ్స్ అయితే కొంచెం ఎంకరేజ్మెంట్ అవుతుంది ప్రొడ్యూసర్లకి, యాక్టర్స్లకి, ఫ్లాష్ ఆఫ్ చేస్తున్నాను ప్రొడ్యూసర్లకి. మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది. చాలా ఇది వెరీ ఇంపార్టెంట్ డేస్. మనం ఇక్కడ ఉన్నాము, గెట్ టుగెదర్, చాలా మంచి అనిపించింది. ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి 3 months, ఎవ్రీ 3 monthsకి పెట్టాలా. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతారు, దానికి ఇక్కడనే ప్రమోషన్ కూడా చేయవచ్చు. మనం ఒక మంచి ప్లాట్ఫామ్ మనం యూజ్ చేయవచ్చు. వేరే ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి అందరినీ పిలిపించి గ్యాదర్ అయ్యి అంటే చాలా వెరీ మంచి అభిప్రాయం. ఇది అందరు ఇట్లానే ప్రతి సినిమా బిఫోర్ రిలీజ్ చేయ ముందే ఇక్కడ వచ్చి ప్రమోషన్ చేస్తే చాలా ఇది మంచి ప్లాట్ఫామ్ మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మేడము వేణు గారికి బుక్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి మేడం లుక్ మేడం వెయిట్ డన్. హలో తీసుకోనా సుజాత మేడం. పంచమి అనే సినిమాలో ఒకే ఒక పాత్రతో గారు అందరూ వినాలా, ఒకే ఒక పాత్రతో సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్. ఈమెకు పూలదండ లక్ష్మీకాంత్ కృష్ణ గారు వేస్తారు. లక్ష్మీకాంత్ కృష్ణ గారు పూలమాల వేయండి. మేడం అప్పటి నుంచి సుజాత గౌరే గారి గురించి వీళ్ళని అతిథులు ఆపాను నేను. వారు బయటికి వెళ్ళిపోయారు ఇందాక, నేను పిలిచాను 2 సార్లు. సార్ వన్స్ పంచమి అనే సినిమా ఒకసారి అందరు వినండి, అటెన్షన్, ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. ఒకే ఒక పాత్రతో సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ ఆవిడ. పంచమి అనే సినిమా 2 hours సినిమా ఒకే ఒక పాత్రతో తీశారు. పార్లర్ నడిపిస్తున్నారు. చాలా గొప్ప మంచి ఫ్రెండ్. నాకు గుర్తుపట్టలేదు ఆమె, నేను బయటికి వెళ్ళిపోయారు ఆవిడ పిలిచేటప్పుడు. ఎప్పుడు చూడలేదు. ఓకే, ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ టైం మీరు స్పందన చెప్పాలి. మీరు స్పందన చెప్పినాక మూస్తారు కార్యక్రమం. అప్పుడు నాకు మాట్లాడాలి. ఈరోజు నాకు ఈ అవార్డు ఇవ్వడము సార్ ప్లీజ్ కొంచెం లైట్ పడని వెయిట్ 1 more. ఓకే రైట్. ఇప్పుడు మాట్లాడండి, కూర్చోండి. మీరు మాట్లాడాక అండి. ఈరోజు నాకు ఇక్కడ ఈ బల్లెం వేణుమాధవ్ గారి జన్మదిన సందర్భంగా నాకు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా గ్రేట్గా ఉంది. తన చేతుల మీదుగా ఇంకొక సాయి వెంకట్ సార్ కూడా నాకు చాలా బాగా తెలుసు. ఇక్కడ ఫిలిం ఛాంబర్లో నేను ఈ అవార్డు తీసుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాన్నయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి నా తరఫున శుభాకాంక్షలు. వారి ఫోటో తీయండి సార్. మీరు ఇక్కడ సార్ ఒక్కసారి ఇక్కడ అన్న ఇక్కడ
నా స్పందన ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన నానయ్య పంతగారి గారికి చెప్పే వాక్పని చేసుకొని పరపరమని చేసుకున్నాను. నానయ్య పంతగారి గారికి, శ్రీవాణి అరుంధతి గారికి, స్వామి గారు మరి ఆయన చేకూరి గారు చాలా ఫేమస్ మనిషి, వాస్తు సిద్ధాంతి. అట్లాగే సుజాత పౌర్య గారు ఉన్నారా? సుజాత పౌర్య గారు వెళ్ళిపోయారు. అనిత గారు రాజా ఉన్నారా? సుజాత పౌర్య గారు మరి ఒకే ఒక పాత్రతో చేసి వండర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్ సృష్టించినటువంటి వ్యక్తి ఆమె, మహిళా శక్తి. మరి ఆమె మంచి ముందు పెద్ద సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత అనిత గారు మంచి నటి, శేషి పెంటవాటి గారు, అట్లాగే దేవునల ప్రభు గౌడ, నరేష్ గౌడ, కాంతికృష్ణ గారు, తర్వాత వాయిద్ అలీ ఖాన్ గారు, మహమ్మద్ వాయిద్ అలీ ఖాన్ గారు, తర్వాత బొమ్మిన వెంకటరమణ గారు రైటర్ గారు. ఆ తర్వాత మరి ఇక్కడికి నానయ్య పంతగారి గారు ఇంకొక అవార్డు తీసుకోవాలి. ఆర్కే చార్యులు గారిది మర్చిపోయారు ఆయన. ఎక్కడిచ్చారు? నేను ఇస్తాను, ఇప్పుడు తీసుకోండి. పెట్టేశారా? సరే, ఆర్కే ఆచార్య సర్దేసుకున్నారా? సరే, రైట్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఎంత ఉన్న స్థానంలో వారికైనా అవార్డు వస్తే